అసలు మీరు పరిశుద్ధాత్మని ఎలా పొందుకున్నారు? ఆ అనుభవాన్ని కొంచెం చెప్తారా? మాకు అప్పుడు దాకా దేవుడు యేసుప్రభునే పంపించారు అని తెలుసండి. పరిశుద్ధాత్మను కూడా ఇచ్చాడని మాకు తెలియదండి. ఆ ఆత్మని మీరు పొందుకున్నారు కదా, అలా నేను పొందుకోగలనా అని అడిగానండి. ఆ రాత్రి ప్రార్థన మొదలు పెట్టానండి. మొక్కలు వేసి చాలాసేపు ప్రార్థన చేశానండి. చేస్తే నాకు రాలేదండి. రెండో రోజు మళ్ళీ మొదలెట్టానండి. ఒకవేళ తెల్లారిపోతే కళ్ళిప్పును మళ్ళీ అన్ని తప్పులు ఒప్పుకున్నానండి. నేను ఒప్పుకుంటాను, నన్ను క్షమించండి, నన్ను పరిశుద్ధాత్మతో నింపండి అంటున్నాను. నేను యేసుప్రభు ముఖం చూడాలనుకునేవాడినండి. పైకి వెళ్ళిపోయానండి మేఘాల్లోకి. నేను వెళ్ళి కూర్చున్నానండి. అప్పుడు స్టేజ్ మీద ఎవరో ప్రసంగం చేస్తున్నారు అనుకుంటున్నాను, యేసుప్రభు అండి. ఓకే. ఆ ముఖం చూసి ఆనందపడిపోతున్నానండి. నేను అడుగుతున్నాను కదా. ఆ తర్వాత ఆ సువార్తలోనండి స్వస్థత వరం కూడా ఇచ్చారండి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే హీలింగ్స్ అయిపోయాయండి. ఆరాధనలో ఇక్కడ ఎవరు గుడ్డోళ్ళు ఉన్నారో దేవుడు వాళ్ళకి చూపించేస్తున్నాడు చూడండి అనివ్వండి. అందుకని అన్ని సంఘాలు కట్టగలిగామండి. ఒక్కొక్క ఊరు వెళ్తే రోజు రాత్రి బాప్తీసాలు తీసుకునేవారండి. అటు నైటే బాప్తీసాలు ఇచ్చేవాళ్ళండి. ఇంచుమించు ఒక 500 గ్రామాలు వెళ్ళి ఉంటానండి. ఒక ఆయన మంచం మీద రోడ్డు మీద పడుకోబెట్టారండి. అతనికి ఏదో మెడిసిన్ వాడాడండి జబ్బుకి. ఒళ్ళంతా కాలిపోయినట్టు అయిపోయిందండి. ఓకే. కాళ్ళు చేతులు పడిపోయినాయండి. నేను ప్రార్థన చేసి వీళ్ళకి ప్రార్థన చేయాలి, ఈయన లేపేయాలి, మంచం మీద ఎందుకున్నాడు అన్నానండి. అందరికీ పబ్లిసిటీ అది చేయడం మాత్రం చేసుకోలేం కాదండి. నేను మీ పాట ఫస్ట్ టైం అంటే నాకు అది మీ పాటని తెలీదు. పరిశుద్ధాత్ముడా స్వాగతం భయ్య, నీవే నాకు చాలుని యేసు. ఆ పాట విన్నప్పుడు ఈ పాట పదే పాడుకున్నామండి ఆరాధనలో కూడా. నీవే నాకు చాలును యేసు. అయితే ఎన్ని పాటలు రాశారండి మీరు? అసలు ఎంతమంది సేవకుల్ని మీరు పంపించారు సేవకి? ప్రభువా, నేను ఎవరికి అభ్యంతరం అవ్వకూడదు. ఒకవేళ అభ్యంతరంగా అలా ఉంటే నన్ను తీసేసుకో, పర్వాలేదు. ఈ సేవ ఇంకొకళ్ళనే చేస్తారు. మీ సేవలో చాలా బాధాకరమైన సందర్భం. నా పిల్లలు ముగ్గురే కాకుండా నేను పెంచుకునే వాళ్ళు అలాగా 30 మంది అయిపోయారండి. ఇంతమంది మంచినీళ్ళు తాగాలండి. నీళ్ళేమో ఇచ్చేవారు కాదు. మీ పిల్లలు ముగ్గురు కూడా సేవలో ఉన్నారు. అవును. వారిని పెంచే విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మీ పిల్లల వివాహాల విషయంలో మీరు తీసుకున్న జాగ్రత్తలు? చాలా హ్యాపీగా ఉంది మీతో ఇవన్నీ చెప్పడం. చివరిగా ఒక ప్రశ్న, తర్వాత మనం ర్యాపిడ్ ఫైర్లోకి వెళ్ళిపోదామండి. అయితే మీ నాన్నగారిని మీరు ఎప్పుడైనా కలిసారా? ఆయన మళ్ళా రావడం జరిగిందా? 25 సంవత్సరాల వరకు. ఆ తర్వాత ఆ టైంలో నాకు బాధ కలిగిందండి. ఇంటికి వస్తా అలా ఆలోచిస్తూ అనుకున్నాను, ఎవరు ఉన్నా లేకపోయినా యేసయ్య ఉంటే నాకు చాలు, నువ్వు ఉన్నావు ప్రభువా. ఎవరు ఉన్న లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలు. అందరి ప్రేమ అంతంత వరకే, యేసయ్య ప్రేమ అంతం వరకు. ఓకే అండి, చాలా సంతోషం. మీరు సాక్ష్యంలో పదే దర్శనాలు, పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు, ఇలా దేవుడు ప్రేరేపించారు, ఈ విషయాలు చెప్తున్నారు కదా. అసలు మీరు పరిశుద్ధాత్మను ఎలా పొందుకున్నారు? ఆ అనుభవాన్ని కొంచెం చెప్తారా? మేము దేవుని తెలుసుకుంది బాప్టిస్ట్ చర్చిలో బోధకురాల ద్వారా అండి. అవునండి. మాకు అప్పుడు దాకా దేవుడు యేసుప్రభునే పంపించారు అని తెలుసండి. పరిశుద్ధాత్మను కూడా ఇచ్చాడని మాకు తెలియదండి. ఇంట్లోంచి వచ్చేసిన తర్వాత ఒక పెంతెకోస్తు చర్చికి వెళ్ళామండి. అక్కడ అన్య భాషలు మాట్లాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తుంటే ఇంత మైమరిచిపోయి ఇంతగా పరవశించిపోతున్నారేంటి వీళ్ళందరూ, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారని నేను ఆ లొంక అలా చూస్తూ ఉండిపోయేవాడినండి. ఓకే అండి. ఆ తర్వాత మమ్మల్ని తీసుకెళ్లిన అమ్మగారు ఉన్నారు కదండి, ఆ సమయల్ గారు భార్య స్థిరం గారు, అంటే మీరందరూ ఏంటి ఇంత అలా పరవశించిపోతున్నారు, ఏదో మాట్లాడుతున్నారు. మేము ఇంత పూర్వం మాకు సువార్త చెప్పిన అమ్మగారు చర్చిలో సైలెంట్గా పాటలు పాడతారు, చెప్తారు ఆ నెంబరు, ఆ బుక్స్ తీసుకుని పాడటమే. మీరేంటి ఇలా పాడుతున్నారు, ఇంత శబ్దం సౌండ్ వచ్చేస్తుంది అని నేను అన్ని అడిగితే, బాబు దేవుడు యేసుప్రభుని ఇవ్వడమే కాదు, ఆయన ఆత్మ కూడా ఇచ్చేసారు మనకి.
అందుకని ఆ ఆత్మని మీరు పొందుకున్నారు కదా, అలా నేను పొందుకోగలనా అని అడిగానండి. అడిగిన వాళ్ళకి నిశ్చయంగా ఇచ్చేస్తారన్నారండి. ఇస్తారండి అంటే ఇస్తారు అన్నారు. నేనేమనుకుంటున్నానంటే అండి, ఇంక ఈ రోజు నుంచి అడగాలి అనుకున్నానండి. ఆ రాత్రి ప్రార్థన మొదలు పెట్టానండి. నేను ఎలాగైనా పరిశుద్ధాత్మ పొందుకోవాలి అని. మా ఇంటికి మేము ఉండేది ఒకే గదండి, కింద కిచెన్ ఉంటుంది, వెనకాల బయట అరుగు ఉంటుందండి. అరుగు మీద మోకాళ్ళు వేసుకుని నేను కొంతసేపు బయట ప్రార్థన చేసుకుంటానమ్మా అని చెప్పి 2 గోడలకి ఇలా కార్నర్లో పెట్టుకుని చెయ్యి ఇలా ఎంతసేపు పెట్టుకున్నా పెట్టుకోవచ్చని, చేతులు ఎత్తి చేయాలి, దేవుణ్ణి అడగాలి కదా అని, మరి ఎంతసేపు అయినా చేసుకోవాలి కదా అని కాళ్ళ కింద కూడా ఒక గోను పెట్టుకున్నానండి. పెట్టుకుని మోకాళ్ళు వేసి చాలాసేపు ప్రార్థన చేశానండి. చేస్తే నాకు రాలేదండి. మళ్ళీ ఆవిడని ఉదయం అడిగానండి. మా పక్కనే ఉండేవారు కదండి. బాబు వచ్చే వరకు అలాగ అడగండి అన్నారండి. నేనేమనుకుంటున్నాను, వచ్చే వరకు ఇంకా అడగమంటున్నారు కప్పులు, అలాగ అడగాలేమో అనుకుంటున్నాను. ఆవిడేమనుకుంటున్నారంటే, ఎలా చెప్పారంటే అండి, వచ్చే వరకు అడుగుతూ ఉండండి అన్నట్టు చెప్పారన్నమాట అండి. అంటే ఇప్పుడే ఇంక అలాగా అడుగుతూ ఉండిపోండి అని ఆవిడ చెప్పలేదండి. ఓకే అండి. నేను మాత్రం ఎలా అనుకుంటున్నానంటే, వచ్చే వరకు అడగాలి ఆవిడ చెప్పినట్టు ఇంక నేను అని చెప్పి 2వ రోజు మళ్ళీ మొదలెట్టాను. ఇక ఏమైనా ఎలా అనుకుంటున్నానంటే, ఒకవేళ తెల్లారిపోతే కళ్ళిప్పను. మా అమ్మ చేయి పట్టుకుంటే, అమ్మ నేను పరిశుద్ధాత్మ పొందే వరకు కళ్ళిప్పను, నన్ను గదిలో కూర్చోపెట్టి తీసుకెళ్ళిపోండి, లోపల ప్రార్థన చేసుకుంటాను అని అమ్మకి చెప్పేద్దాం. అప్పుడు అమ్మ నన్ను గదిలో తీసుకెళ్తే అక్కడ చేసుకుంటాను. నైట్ ఇలాగా బయటకు వచ్చి ఇక్కడ చేసుకుంటాను. ఇలా అనుకుంటున్నాను, కళ్ళు ఇప్పరు అనుకుంటున్నానండి. అంతే. అలా అనుకున్న అరగంటలో అండి మళ్ళీ అన్ని తప్పులు ఒప్పుకున్నానండి. నేను బైబిల్ చదివేటప్పుడు అండి ఏదైనా తప్పు కనిపిస్తే, ఈ తప్పు నాలో ఉంది కదా అని వెంటనే ఒప్పుకుని క్షమాపణ అడిగేవాడిని అండి. ఓకే. ప్రతిసారి అలాగ అడిగేవాడిని అండి. నేను ఏదైనా కొత్త విషయం చూశాను అనుకోండి, నాకు పాపాలేంటో కూడా సరిగ్గా తెలియదండి. మొదట్లో నేను తాగడం, విచారం చేయడమే పాపం అనుకునేవాడిని. మా నాన్నగారుకున్న వ్యసనాలే పాపం అనుకునేవాడిని. ఓకే అండి. తర్వాత నేను కొన్ని పాపినని ఒప్పుకున్నాను కానీ ఇన్ని విడివిడిగా ఒప్పుకోలేదండి ఎప్పుడు. ఎప్పుడైనా కనపడిందంటే ఈ పాపం నాలో ఉంది, ఇది నాలో ఉంది అని అలాగే ఒప్పుకునేవాడిని అండి. ఓకే. ఆ రోజు కూడా పరిశుద్ధాత్మ పొందుకోవాలి. ఇంకా ఏమన్నా ఉంటే నాకు చెప్పండి, నేను ఒప్పుకుంటాను, నన్ను క్షమించండి, నన్ను పరిశుద్ధాత్మతో నింపండి అంటున్నాను. టక్కన నాకు ఉడికి తిరిగిపోతుందండి. ఉడిగా తిరిగిపోయి ఇంక నేను ఏదో మాట్లాడేస్తున్నానండి. నేను చాలా ఒకలాంటి ఆనందం వచ్చేసింది ఒక్కసారి. ఇంకా మోకాళ్ళ మీద అరుగంతా తిరిగేస్తున్నానండి. గట్టిగా ఈసారి స్పీడ్ అయిపోయానండి. ఆ స్పీడ్ అయిపోగానే మా అమ్మ బయటకు వచ్చేసిందండి. బాబు బాబు అంటుంటే, అమ్మ నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను, నన్ను ఏం ఆపకు, మీరు పడుకోండి అంటున్నాను. మళ్ళీ భాషలు మళ్ళీ మాట్లాడేస్తున్నానండి. ఈసారి మా అమ్మ వెళ్ళి ఆవిడ లేపిస్తుందండి. స్థిరమ్మ గారిని తలుపొడితే ఆవిడ వచ్చారండి బయటికి. మా ఏంటండి ఇలా తిరిగేస్తున్నాడు, ఏదో అరిచేస్తున్నాడు, ఇలా మాట్లాడేస్తున్నాడు ఏంటంటే, మీ బాబు పరిశుద్ధాత్మ పొందుకోవాలని అనుకున్నాడండి, అడిగాడు, చేయమన్నాను, చూడండి దేవుడు ఎంత మంచోడో, ఈయనకి ఇంత త్వరగా ఇచ్చేసాడు, ఇంటి దగ్గర ఇచ్చేసాడు అంటుందండి ఆవిడ. అవన్నీ నాకు వినపడుతున్నాయండి. కానీ నేను మాత్రం మానటం లేదండి. నేను మాట్లాడేస్తున్నాను, వాళ్ళు చెప్పుకున్న వింటున్నా కూడా అదేమి ఇలా పట్టించుకోకుండా నేను అలాగా మోకాళ్ళ మీద నడిచేస్తున్నానండి. వాళ్ళు మోకాళ్ళు వేసేసారండి. అంతలో సమూయేలు గారు లేచిపోయి ఆయన వచ్చేసి మోకాళ్ళు వేసేసారు. ఇంక అందరూ అలా చేసుకుంటున్నామండి. ఆ ప్రార్థన చేసుకున్న తర్వాత ఆవిడే ధైర్యంగా, బాబు మళ్ళీ మీరు ఆ పరిశుద్ధాత్మలో తర్వాత ఆనందిందరు కానీ చాలా టైం అయిపోయింది, పడుకోండి అన్నారండి. నేను పడుకోనండి, నేను ఇలాగ ఆనందిస్తూ ఉంటాను అంటే, మరి ఇక్కడంతా డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా, అందుకని నువ్వు మానేయని ఆవిడ చెప్పారండి. చెప్పి నన్ను బలవంతంగా ఇంట్లో తీసుకొచ్చి పడుకోబెట్టేశారండి. నేనేం చేస్తున్నానంటే దుప్పటి కప్పేసుకున్నాను, దుప్పట్లోంచి మాట్లాడేస్తున్నానండి. నెత్తి మీద ఒక కప్పేసుకున్నాను. ఎవరికి ఇబ్బంది అవ్వకూడదని ఇంకా నోట్లో అలా మాట్లాడేసుకుంటున్నాను. ఏమనుకుంటున్నా అంటే, ఇక్కడ ఎలాగే ఆటంకమే, చర్చిలో అయితే ఏమి అందరు బాగా మాట్లాడుకుంటున్నారు కదా, అక్కడ అలా మాట్లాడుకుంటూ అలాగే ఆనందిద్దాం, ఇప్పుడు ఆదివారం వచ్చేస్తుందా అనుకుంటున్నాను. ఇక ఆదివారం ఇలా వెళ్ళాను, మోకాళ్ళు వేసాను, స్టార్ట్ చేశాను. మొదటి పాటలోనే ఆడ పాడుతుంటే అదే రాగంలో భాషలో పడేస్తున్నానండి. నేను ఇంకా ప్రవచనాలు చెప్పేసేవాడినండి. ఆ తర్వాత ఇక అందరికీ తెలిసిన మామూలుగా మంచిగా భక్తిగా ఉంటారు, ఈ ఫ్యామిలీ ఎక్కడి నుంచి వచ్చేసారట అని. ఎవరైనా ప్రార్థన విషయాలు మాకు చెప్పేవారండి. పాస్టర్ గారు చెప్పినట్టే చెప్పేవారు. మేము లాస్ట్లో ఉండేవాళ్ళం, క్లీన్ చేసేవాళ్ళం అన్ని చర్చి అది. లాస్ట్ని వెళ్ళేవాళ్ళం అండి.
అందుకని పాస్టర్ గారు వాళ్ళు కొత్త వాళ్ళు వస్తే మాట్లాడతారు కదండి, అందుకని టీలు అయ్యి మేమే పెట్టేవాళ్ళం. చెల్లెళ్ళు వాళ్ళు వెళ్ళి లోపల పెట్టేసి అన్నీ పట్టుకొచ్చి ఇచ్చేవారండి. అలాగ అందరూ అది చెప్పేవారండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందాక ఇంకా వాళ్ళందరూ చాలా ఆనందపడిపోయేవారండి. నేను ఏ ప్రవచనం చెప్పినా అది కరెక్ట్ అనేవారండి. ఎలా చెప్పిస్తే కూడా ఇంకా ఏదో ఆనందం వచ్చేసేదండి నాకు. ఇక ఆత్మలో మాత్రం అలాగే ఆనందిస్తూ ఉండేవాడినండి. ఈ ఒంటరిగా వెళ్తా కూడా అలా మాట్లాడేసుకునేవాడిని. ఒకలాంటి ఇంక నాకు అలా ఉండిపోవాలి అనిపించేసేదండి. నేను యేసుప్రభు ముఖం చూడాలనుకునేవాడిని అండి. మోషేకి చూపించావు కదా ప్రభువా, అబ్రహాముకి చూపించావు కదా, నాకు ఒక్కసారి మీ స్వరూప దర్శనం ఇవ్వండి, యోహానికి చూపించావు కదా, ఇలా అడిగేవాడిని అండి. ఒక రోజున నేను ఇలాగే పరిశుద్ధాత్మలో ఆనందిస్తే ఎగిరిపోతున్నానండి. దర్శనంలో పైకి వెళ్ళిపోయానండి మేఘాల్లోకి. అక్కడ సభాపర్వతం అంటున్నారండి. ఆ సభాపర్వతం మీద చాలా మంది కూర్చుని ఉన్నారండి. నేను లోపలికి వెళ్తానంటే అప్పుడు బయట నుంచి వస్తున్నానండి, వాళ్ళందరినీ సభాపర్వతం అంటున్నారు. వెళ్ళిపోనండి అంటున్నాను. వెళ్ళిపోయి కూర్చోండి అన్నారు. ఒక ప్లేస్ చూపెట్టారు, అది నా కోసమే ఉన్నట్టు ఉంచారండి. అదిగో ఆ ఖాళీ షీట్లో కూర్చోమన్నారు. నేను వెళ్ళి కూర్చున్నానండి. అప్పుడు స్టేజ్ మీద ఎవరో ప్రసంగం చేస్తున్నారు అనుకుంటున్నాను. యేసుప్రభు అండి. ఓకే. యేసుప్రభు ఫేస్ చూస్తున్నానండి, ఇలా కనపడుతుంది. ఈ బల్ల ఆయనకి ఇలాగ అడ్డు ఉంది. ఆ ముఖం చూసి ఇంకా ఆనందపడిపోతున్నానండి. నేను అడుగుతున్నాను కదా ప్రభు, నాకు ఆయన ముఖ దర్శనం ఇచ్చారని ఆనందపడిపోతున్నానండి. అప్పుడు ఆయన ప్రసంగం ఏంటంటే ద్రాక్షావళి ప్రసంగం చేశారండి. చేసిన తర్వాత నేను ఆ ప్రసంగం అంతా విన్నాను. విన్న తర్వాత మెలకు వచ్చిందండి. మెలకు వచ్చి నేను ఇది ఇంత జ్ఞాపకం చేసుకుంటున్నాను, కానీ ప్రసంగం జ్ఞాపకం రావడం లేదు. విన్నాను కూడా అండి, ఓకే అండి, కానీ ప్రసంగం జ్ఞాపకం రావడం లేదు. కానీ ప్రసంగం పేరు గుర్తు ఉండిపోయింది, ద్రాక్షావళి. యేసుప్రభు ద్రాక్షావళి, మనం ఆయన అంటకట్టబడి ఉండాలి అని ఇంకా నేను అదే చేసుకున్నానండి. నిజంగా అలాగే అంటగట్టాడండి ఆయన నన్ను. తనతో బహుగా ఫలింతారన్నారు, అలాగే ఫలింపజేస్తున్నారు. దేవునికి స్తోత్రం. సరే అండి, చాలా విలువైన అనుభవాలు. అయితే మీరు పొందుకున్న వరాలు, ఇప్పుడు భాషల వరం కోసం చెప్పారు, ప్రవచన వరం కోసం చెప్పారు, దర్శనాలు ఇంతకు ముందే మీకు ఉన్నాయి. ఇంకేమైనా వరాలు ఏమన్నా ప్రభు మీకు ఇచ్చారా? బుద్ధివాక్యం అండి, జ్ఞానవాక్యం ఎప్పుడు అడిగేవాడిని అండి. ఓకే. ఆత్మల వివేచన అడిగేవాడిని అండి. అందుకే ఎవరిలో ఏ ఆత్మ పనిచేస్తుందో నా మనసులో తెలిసిపోయేదండి. తర్వాత బుద్ధివాక్యం వచ్చేదండి, నాకు జ్ఞానవాక్యం వచ్చేదండి. తర్వాత స్వస్థత వరం ఇచ్చారండి. నేను సువార్త పని చేయాలనుకున్నాను. మళ్ళా ప్రభు నన్ను మొదట సువార్తికుడిగానే పిలిచాడు, మళ్ళీ సువార్త చేయాలనుకునేవాడిని. ఆ తర్వాత ఆ సువార్తలోనండి స్వస్థత వరం కూడా ఇచ్చారండి. ఓకే అండి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే హీలింగ్స్ అయిపోయాయండి. ప్రజలు గ్యాదర్ అయ్యేవారండి. ఆ ఊరు పంచాయతీలో కానీ స్కూల్లో కానీ పెట్టేవాళ్ళం అండి. పెడితే అందరూ వెళ్ళిపోయేవాళ్ళం అండి. ఆ రోజు 20 మంది దాకా వెళ్ళేవాళ్ళం అండి, దగ్గర స్థలాలకన్నిటికీ. అలాగే వెళ్తే ఆ రాత్రి అలా ఓపెన్గా పెట్టేవాళ్ళం అండి మీటింగు. కొన్నిసార్లు రామకోళ్ళు కాడ కూడా కరెంట్ తీసుకోమని ఇచ్చేవారండి. ఇప్పుడంటే పెద్ద అభ్యంతరాలు వచ్చినాయి, కానీ అప్పుడు అలాంటివి లేవండి. సువార్త ప్రకటించేవాళ్ళం. నేను కొంతసేపు ఆరాధన చేస్తూ, ఆరాధనలో ఇక్కడ ఎవరు గుడ్డోళ్ళు ఉన్నారో దేవుడు వాళ్ళకి చూపించేస్తున్నాడు చూడండి అనేవాడిని అండి. అలా జరిగిపోయేదండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెవిటోళ్ళు ఉన్నారు, మీ దేవుడు చెవులు ఇనికిడి ఇచ్చేస్తున్నాడు వినండి అనేవాడిని అండి. ఆరాధనలో అలా పలికిస్తేవాడిని అండి. ఆత్మలో లీనమైపోయేవాడిని అండి నేను. నాకు ఇప్పటికీ అది ఆలోచన ఏంటంటే, అది నాకు నేను కావాలని చేయలేదండి. అలా వచ్చి ఆ మాటలు పలికేసేవాడిని, అది జరిగాయండి. ఓకే అండి. అలా హీలైపోయేవారండి. అందుకని అన్ని సంఘాలు కట్టగలిగామండి. దేవునికి స్తోత్రం. చాలా సంఘాలు ఒక్కొక్క ఊరు వెళ్తే రోజు రాత్రి బాప్తిసాలు తీసుకునేవారండి. అక్కడ ఎక్కడైనా చెరువు ఉంటే ఇవ్వడం, లేకపోతే కాలం ఉంటే ఇవ్వడం, నైటే బాప్తిసాలు ఇచ్చేసేవాళ్ళం అండి. కావాలని వచ్చేసేవారండి. అక్కడ ఆ ఊర్లో పాస్టర్ గారులు ఉంటే వాళ్ళకి అప్పగించేవాళ్ళం అండి వస్తే. ఓకే. రాకపోతే పాస్టర్ గారు ముందు పిలవమని చెప్పేవాడిని అండి. ఏమేమి లేవా ఇక్కడ, ఆయన వచ్చే పెట్టాలా, అలా అడిగేవారటండి. ఓకే. మీ ఇష్టం అండి, మరి వస్తారండి, మీరున్నారు, కానీ దేవుడు ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క కార్యం చేస్తారు కదా అని చెప్తే వాళ్ళు అర్థం చేసుకునేవారు కాదండి. అంటే మనం వాళ్ళ ఊర్లో ఏదో చేస్తామేమో అని భయపడేవారండి. కానీ నేనైతే అప్పుడు తూర్పుగోదావరి జిల్లా ఒకటే కదండి, ఇప్పుడైతే 2 చేశారు. అప్పుడు 3000 గ్రామాలు ఉన్నాయండి, 59 మండలాలు. ఓకే అండి. నేను ప్రతి గ్రామానికి వెళ్ళాలని పెట్టుకున్నానండి.
అలాగా ఇంచుమించు ఒక 500 గ్రామాలు వెళ్ళి ఉంటానండి. వారానికి ఒక గ్రామం పెట్టుకున్నానండి. ఓకే అండి. నేను 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నానండి. ఆ ఫాస్టింగ్లో కూడా ఇన్ని రోజులు ఫాస్టింగ్ చేశానండి. చేసిన తర్వాత నాకు ఏమనిపిస్తుందంటే ఎవరినో ఒకరిని స్వస్థపరిచేయాలి అలా అనిపించేస్తుందండి మనసులో. అందుకని నేను దండయాత్రలా పెట్టి మా ఊరు దగ్గరే చిన్న చిన్న విలేజ్కి వెళ్ళిపోయానండి. ఒక ఆయన మంచం మీద రోడ్డు మీద పడుకోబెట్టారండి. అతనికి ఏదో మెడిసిన్ వాడాడండి జబ్బుకి. ఆ మెడిసిన్ వల్ల ఏదో ప్రమాదమైందండి. ఒళ్ళంతా కాలిపోయినట్టు అయిపోయిందండి. ఓకే. కాళ్ళు చేతులు పడిపోయినాయండి. నేను ప్రార్థన చేసి వీళ్ళకి ప్రార్థన చేయాలి, ఈయన లేపేయాలి, మంచం మీద ఎందుకున్నాడు అన్నానండి. ఆయనే చెప్పాడండి, యేసునామములో లేగు అంటే లేచిపోయాడండి. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఎవరినైనా ఇంకొకరు తీసుకొచ్చేవారు అనుకోండి, అది చూసి నేను అలా పలికితే జరిగిపోయేదండి. చాలా అద్భుతాలు జరిగిపోయాయండి. ఓకే. నేను నా మట్టుకి నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రభు ఎంత త్వరగా చేసేస్తున్నారేంటి, ఎంత స్పీడ్గా చేసేస్తున్నారేంటి అనుకునేవాడిని అండి. కానీ అందరికీ పబ్లిసిటీ అది చేయడం మాత్రం చేసేవాళ్ళం కాదండి. ఓకే అండి. అంటే ఫోటోలు తీసి అలా చెప్తారు కదండి, అవునండి. అలాంటివి చేయలేదండి. ఓకే అండి. అద్భుతాలు అయితే చాలా జరిగినాయి. అవునండి. ఓకే అండి. ఓకే. ఈ రోజుల్లో వరాలు లేవు, అద్భుతాలు లేవు అని అవి ఆదిమ సంఘకాలంలోనే అయిపోయాయి అనుకుంటున్న వారికి మీ సాక్ష్యం ఒక సమాధానం. ఎందుకంటే దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన వాడుకునే పాత్రలకు ఎప్పుడైనా కార్యాలు చేస్తాడు. నిజంగా నేటి కొత్తగా సేవకు వచ్చే వాళ్ళకి ఇది చాలా అవసరమైన మాటలండి. ఓకే అండి. అయితే మీ పిల్లల్ని పెంచే విషయంలో, మీ పిల్లలు 3 కూడా సేవలో ఉన్నారు. అవునండి. వారిని పెంచే విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు కొన్ని చెప్పండి. మాకు పిల్లలు పుట్టాక వాళ్ళకు రోజు ఇదే చెప్పేవాడినండి, యేసు ప్రభు వారు మనల్ని పోషిస్తారు, మనల్ని సంరక్షిస్తారు, మనల్ని కాపాడుతారు. కాబట్టి మనం అందరం ఆయనకి సేవలు చేయాలి. మేము అలాగే చేస్తాం. ఇవన్నీ చెప్తే అండి మా పిల్లలు అలాగే మేము సేవ చేస్తాం అని చెప్పేవారండి. 3 కూడా నిస్సి, రెవల్యూషన్, చిట్టితల్లి 3 అలా చెప్పేవారండి. ఓకే. తర్వాత వీళ్ళకి ఇంకేం చెప్పేవాడిని అంటే అండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకోవడానికి వస్తే నా దగ్గరికి, నేనుంటే ఇంటికాడ నేనే చేసేవాడిని, లేకపోతే వాళ్ళ అమ్మ చేసేదండి. ఓకే. అప్పుడు చెప్పేవాళ్ళం అండి, మీరు తినే ఆహారం వేసేది, మీరు కట్టుకునే బట్టలు వేసేవి, మీరు పట్టుకెళ్ళే ఫీజులు వేసేవి, మిమ్మల్ని చదివించడానికి ఒక ఆయన ప్రేరేపించి ఎంతవరకు ఆయనే పంపించాడు ఫీజులు. ఎందుకు పంపాడో తెలియదు మాకు, ప్రార్థన చేస్తూ ఇవన్నీ పంపించారు. కాబట్టి ఇవన్నీ దేవుడి, కాబట్టి మీరు ప్రభుకే సేవ చేయాలి. ఆదివారం అండి సండే స్కూల్ చెప్పేది, వెళ్ళేవారు 3. ఆ సండే స్కూల్లో కొన్నాళ్ళు మా చెల్లె ఉంది కదండి, తనే చెప్పేది. సండే స్కూల్ అయిపోయిన తర్వాత అండి పిల్లల్ని నా దగ్గర కూర్చోబెట్టుకునేవాడిని అండి చర్చిలో. ఓకే. ఉదయం అంతా ఉన్నారులే ఆడుకొని అనుకునేవాడిని కాదండి నేను అసలు. వీళ్ళు ప్రభు దగ్గర పాదాల దగ్గరే ఉండాలని, నా చుట్టూ స్టేజ్ దగ్గరకు నేను పులిపీఠం దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళ 3 నా దగ్గర కూర్చోవాలి. మంచినీళ్ళు ఏమైనా ఉంటే బాటిల్స్ తెచ్చుకుని పెట్టేసుకోవాలి. వాష్రూమ్కి వెళ్తే ఇప్పుడు వెళ్ళొచ్చేయాలి. మళ్ళా నేను ముగించే వరకు చర్చిలోంచి కదలకూడదని వాళ్ళు అలాగే ఉండేవారండి. 3 మంచినీళ్ళ బాటిల్ కూడా పెట్టేసుకోవాలి. మంచినీళ్ళు అనకూడదు, ఇలా అనకూడదు, ఇలా అనకూడదు అనేవాడి. అలాగే అనేవారు. తర్వాత అండి అంత శ్రద్ధగా వినడం వల్ల ఎక్కువ క్వశ్చన్ చేసేవారండి వాళ్ళు కూడా. ఓకే. నాకెలా వచ్చేవో అలాగే డౌట్స్ వచ్చేసేయండి. చర్చిలో లేవగానే ముందు థ్యాంక్ చెప్పేది వాళ్ళే అండి. చాలా అద్భుతమైన వర్తమానం ఇచ్చారు నాన్నగారు ఈ రోజు అనేవారు, థ్యాంక్స్ అనేవారు. సరిగ్గా నేను ఆదివారం పడుకునే టైంలో నా దగ్గర చేరేవారండి 3 వచ్చి కూర్చుని ఈ డౌట్స్ అన్నీ అడిగేవారండి. ఓకే. నేనన్నీ అలా చెప్పడం వల్ల బాల్యంలోనే నేర్చేసుకున్నారండి. శుక్రవారం ఎప్పుడైనా సెలవు ఉందనుకోండి వాళ్ళ స్కూలు, మేము చెప్తాం అనేవారండి ప్రసంగాలు. ఓకే. అప్పుడు మేము టైం ఇస్తే చాలా అద్భుతంగా చెప్పేసేవారండి. నేను ఆదివారం ఏం చెప్పానో అది మా నిశ్చయ బాబు మళ్ళీ కొంచెం ఎక్కువ చేసి ధ్యానం చేసి మళ్ళీ అదే చెప్పేస్తుండేవాడు అండి. నేను ఆశ్చర్యపడిపోయాడండి. 10th నుంచి సండే స్కూల్ చెప్పేయడం మొదలెట్టేసాడండి. తను సండే స్కూల్ చెప్తే అండి చిన్నపిల్లలు ఏడుస్తూ వచ్చేవారండి. నేను ఏం చెప్పాడని ఏడుస్తున్నారు వీళ్ళు అని నేను అడిగేవాడిని అండి. 100 మంది మిషనరీల స్టోరీలు కంఠస్థ చేసేసాడండి. ఒక్కొక్క మిషనరీ కోసం చెప్తే పిల్లలు ఏడ్చేవారండి. ఓకే. అంతలాగా సండే స్కూల్ నడిపేవాడండి. తన సండే స్కూల్లో
వచ్చిన పిల్లలు చాలా మంది సేవలోకి వచ్చారండి. పిల్లల్ని ఏం కావాల్సి వచ్చినా మీరు దేవుణ్ణి అడగాలనేవాడిని. మా చెల్లెలకి తమ్ముళ్ళకి ఇదే చెప్పానండి, మీకు ఏం కావాలన్నా మీరు దేవుణ్ణి అడగాలని. వీళ్ళకి అదే చెప్పేవాడినండి. నేను ఎప్పుడైనా ఏదన్నా అడిగితే ఇదేంటి నీకు ఇది ఎలాగొచ్చిందంటే, మీరు విశ్వాసంతో కదా పొందుకున్నారు, నేను విశ్వాసంతో పొందుకున్నాను అనేవాడు మనిషి అండి. చాలా అద్భుతంగా చెప్పేవాడు నాకు సమాధానం. అయితే మేము పిల్లలకు పుట్టినరోజులు అలాంటివి చేసేవాళ్ళం కాదండి. పుట్టినరోజు రోజున అమ్మగారు ఏం చేసేదంటే వీళ్ళని ఆ రోజు ఉపాసం పెట్టేసేదండి. పెట్టేసి ఆవిడ కూడా అందులో వాళ్ళతో పాటు ఉండిపోయి, నేనుంటే నేను వెళ్ళేవాడిని అండి, నేను లేకపోతే తనే వాళ్ళతో ఉపాసం ఉండి వాళ్ళ కోసం ప్రార్థన చేసేది, వాళ్ళ చేత చేయించేదండి. వీళ్ళకి పుట్టినరోజులకు ఏం గిఫ్ట్ ఇచ్చేవాళ్ళం అంటే, ఏమైనా మంచి దైవజనుల బుక్స్ ఉంటాయి కదండి, చదివిని సాక్ష్యాలు లేకపోతే వాళ్ళు చెప్పిన వర్తమానాలు, అవే గిఫ్ట్గా కొని ఇచ్చేవాడిని అండి. కొన్ని ఏమో సీడీలు కొని ఇచ్చేవాడిని అండి, ఇవి పెట్టుకునేనండి. వాళ్ళకి ఇలా బట్టలు కొనడం ఇలాంటివి చేసేవాళ్ళం కాదండి. తర్వాత స్కూల్లో కూడా అండి ముగ్గురు సువార్తలు చేశారు. క్రిస్మస్ ఆరాధన పెట్టేవారండి. ప్రిన్సిపల్ని అడిగేవారండి, కాలేజీ ప్రిన్సిపల్ని. వాళ్ళు ఒప్పుకోపోయినా సరే బతిమలాడేసేవారండి. ఈ లోపల పాస్టర్ గారిని తీసుకురాకూడదంటే వీళ్ళే చెప్పేసేవారండి. క్రిస్మస్ ఆరాధన పెట్టేయడం. రెవల్యూషన్ బాబుకి ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం బాగా ఇంట్రెస్ట్ అండి. తను ఏం చేసేవాడు అంటే, ఎలా నేర్చుకున్నాడు మొత్తానికి అన్ని వాయించేస్తాడండి. కీబోర్డు, ప్యాడ్, జాజు, ఇంకా గిటారు, ఇలాగ అన్ని వాయిద్యాలు వాయించేవాడండి. తనే పెట్టుకుని క్రిస్టియన్స్ పిల్లల్ని చెప్పి మనం పెడదాం అని చెప్పి పిల్లలందరికీ సువార్త చేసేవారండి. మా చిట్టి తల్లి ఇంటికి తీసుకొచ్చేసేది వాళ్ళని, ఆ పిల్లల్ని. వాళ్ళకి బాప్తిసాలు కూడా ఇప్పించేసేదండి నాతో. ఒప్పుకునేవారండి, మేము తీసుకుంటామనేవారు. మరి మీ తల్లిదండ్రులు ఒప్పుకోరు కదా, మీరు తీసుకుంటే అంటే తీసుకుని వచ్చేవారండి తల్లిదండ్రుల్ని. తల్లిదండ్రులతో రండి, అప్పుడు ఇస్తాను నేను. అలాగే ఇచ్చామండి చాలా మందికి. తీసుకొచ్చేవారండి ఇద్దరు ముగ్గురు కూడా అలా చేసేవారు. ఒకసారి రెవల్యూషన్ నన్ను ఎలా అయినా తీసుకెళ్లాలని చూశాడు, కానీ ప్రిన్సిపల్ ఒప్పుకోలేదండి. అప్పుడు నా కోసం బాగా ప్రార్థన చేయండి నాన్నగారు, ఈరోజు నేనే ఇస్తాను వర్తమానం, మిమ్మల్ని తీసుకెళ్దామని ఎంత చెప్పినా ఒప్పుకోలేదు ఆయన. బయట వాళ్ళు ఎవరు రాకూడదు లోపలికంటే. అప్పుడు తన మెసేజ్ చాలా అద్భుతంగా చెప్తే పాస్టర్ గారి పిల్లలు మారారండి. నేను వెళ్ళేటప్పుడు అనేవానండి, ఎవరితో ఫ్రెండ్షిప్ అయ్యి చేయకూడదని. కానీ వీళ్ళు సువార్త చెప్పడం ద్వారా కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారండి. అలాగే ఇప్పటితో వీళ్ళ కాళ్ళకి టచ్లు ఉన్నాయండి, పెద్దవాళ్ళు అయిపోయినా. పిల్లలు ఏం చదువుకున్నారండి? అంటే నేను చదువుకోవడం తక్కువ కదండి, ఎలిమెంటరీ స్కూల్ తోటి ఆగిపోయింది. అందుకని సేవ చేయాలి కానీ మీరు ఎక్కువ చదివి చేయాలన్నానండి. ముగ్గురు పీజీ చేశారండి, ఎంబీఏ చేశారు. అయితే నిస్సీబాబు ఎంబీఏ చేసేటప్పుడు ప్రాజెక్టు వర్క్ కోసం బెంగళూరు వెళ్ళాడండి. ఒక కంపెనీ, అందులో ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంటే ఆ మేనేజర్ చాలా ఇష్టపడ్డాడట నిస్సీని. ఇష్టపడి, నీకు ఇప్పుడే జాబ్ ఇచ్చేస్తాం, ఒక 1 yearలో నేను అమెరికా పంపుతాం, నీకు ఇప్పుడే జీతం అప్పట్లో 50,000 ఇచ్చేస్తాం అన్నారటండి. నాకు ఇంకా పెద్ద జాబ్ ఉందండి అన్నాడటండి. ఏంటి ఆ జాబ్ అన్నారటండి. యేసుప్రభు సువార్త ప్రకటిస్తాను అన్నాడండి. ఇది జాబ్ ఏంటి, మరి ఎందుకు ఇంత చదువుకున్నావు నువ్వు అని అడిగారటండి. మా నాన్నగారు ఎక్కువ చదివే చేయమన్నారు సేవ. నేను చేసే టైంలో అందరూ అంత పెద్ద చదువులు కాదు కాబట్టి నాకు అది సరిపోయింది. మీ టైంలో ఇప్పుడు అందరూ చదువుతున్నారు కాబట్టి నువ్వు ఎక్కువ చదువుకోవాలని చెప్పారు, అందుకే చదివానండి. నేను మాత్రం జాబ్ చేయను, నాకు దేవుడి పనే చేస్తాను అని చెప్పాడు. అలాగే ముగ్గురు కూడా నేను సమర్పించాను, వాళ్ళు కూడా సమర్పించుకున్నారు. ముగ్గురు పూర్తిగా దేవుడికి అంకితం అయిపోయారు. ప్రభుకి సేవ చేస్తామని. ఓకే అండి, దేవుని కృప. అయితే మీ పిల్లల వివాహాల విషయంలో మీరు తీసుకున్న జాగ్రత్తలు అంటే, వీళ్ళకి వయసు వచ్చేటప్పటికి పెళ్లి గురించి ఏం చెప్పేవాడిని అంటే, మనం అందరికీ మాదిరిగా ఉండాలమ్మా, యేసుప్రభుని నమ్ముకున్నాక మనకి ఇంకా క్యాస్ట్ ఉండకూడదు కాబట్టి ఇంటర్ క్యాస్టే చేసుకోవాలని చెప్పేవాడిని అండి. ఓకే. 1. 2, అన్యాచారం, ఇది కట్నాలు ఇచ్చుకోవడం, అది మనం తీసుకోకూడదు, ఇవ్వకూడదు. నేను చిట్టి తల్లికి ఇవ్వను, మీకు ఇచ్చుకోను, మీరు దానికి అలాగా ఇదైతే చూపించాలి. పన్యుల పద్ధతిలో మనం చేసుకోకూడదు. తర్వాత మీరు సేవ చేయాలి కాబట్టి మీరు సేవకుల పిల్లల్ని చేసుకోవాలన్న. ఓకే అండి. ఎందుకంటే వాళ్ళకి కూడా సేవ అంటే నేను ఎలా ఉన్నానో మరి నా పాస్టర్ గారు అలాగే ఉంటారు కదా అండి, అలా ఊహించి నేను అందుకనే
పాస్టర్ గారి పిల్లలకి అన్నీ తెలుస్తాయి, అందుకు మీరు పాస్టర్ గారి పిల్లల్ని చేసుకోవాలి, ఇంకెవరిని చేసుకోకూడదు ఓకే అండి. అని ఈ 3 విషయాలు చెప్పానండి. దేవుడు మొదట చిట్టి తల్లికి సంబంధం వచ్చిందండి మా పాపకి. ఓకే అండి. తన పేరు దీవెన, కానీ నేను ఎప్పుడు చిట్టి తల్లి అని, మా అమ్మకి నిక్కినేమో చిట్టమ్మ. ఓకే అండి. అందుకని తను కూడా అలా పిలుచుకునేవాడండి. అయితే ఒక పాస్టర్ గారు సంతోష్ రెడ్డి గారు రాజమండ్రి అండి, తెలుసా? మా చిట్టి తల్లి యూట్యూబ్లో పెట్టిన వాక్యాలు విని ఎవరెవరని అడిగారటండి, తెలుసుకున్నారు మన గురించి ఎవరైనా ఏం చెప్తున్నారంట, ఆయన చాలా మంచి పాస్టర్ గారు, తర్వాత చాలా మందికి నోటెడ్ అయిన ఆయన వాళ్ళ పాప నేను చెప్పారటండి. అప్పుడు 2 పాస్టర్ గారులు వచ్చారండి మా దగ్గరికి అడగటానికి. ఓకే అండి. వచ్చినప్పుడు మేము ఎలా తెలుసు వాళ్ళకని అంటే, యూట్యూబ్లో చూసారటండి మీ పాపని, అందుకని చేసుకుంటామని అడగమన్నారండి. అంటే మరి మేము కట్నాలు ఇవ్వం, మొదటిది మేము వాళ్ళ క్యాస్ట్ పరంగా చేసుకోం, మరి వాళ్ళు ఏం క్యాస్ట్ అని అడిగితే రెడ్లు అన్నారండి. అయితే పర్వాలేదు, ఇస్తాను, నేను ఇంటర్ క్యాస్టే చేయాలనుకున్నాను, అందుకే ఇస్తాం. అప్పుడు వాళ్ళు ఏం చేశారు ఏంటండి, వచ్చారు చూడడానికి. ఓకే అండి. వాళ్ళ తల్లిదండ్రులు ఆయన అందరూ వచ్చారండి. అప్పుడు ఆయన అన్నారండి, మాకు ఏ కట్నాలు వద్దు, మీ పాపనిస్తేనే అదే మాకు చాలు. తర్వాత సార్లని ఎలా పెడతారు కదండి అన్యులు, అవునండి. అలాంటివి కూడా మాకు వద్దు, ఏం కూడా పెట్టకూడదు, ఒక్క వస్తువు కొని ఇవ్వద్దు, అన్ని వస్తువులు మాకున్నాయి, అన్ని పర్వాలేదని చెప్పారండి. అప్పుడు మమ్మల్ని రమ్మన్నారని చూసుకున్నాక. మా చిట్టి తల్లి చూసుకున్న తర్వాత నీకు బాగుందా అని అడిగానండి. అని అడిగితే మీరు చెప్పండి, బాగున్నాడా అంటే చేసుకుంటాను, బాగోకపోతే నేను చేసుకోను, నాకేం మంచి ఏం బాగోవటం అయ్యి నాకేం తెలియటం లేదు అంటే. ఆ తర్వాత ప్రార్థన చేద్దాం, మీరు ఎందుకు తొందరపడుతున్నారని మా అమ్మగారు అన్నారండి. ఆ రోజు ప్రార్థన చేసేకండి ఆ రాత్రి కళ ఏమన్నా వచ్చిందంటే, పెళ్ళోళ్ళు వెళ్ళిపోయారు, ఏమన్నా కౌరెట్లేదు అని అనుకుంటున్నట్టు నిద్రలో లేచాడు అంటున్నానండి. పిల్లోళ్ళు మళ్ళీ కౌరేం పెట్టలేదేంటి అంటున్నాను. అంటే మా రెవల్యూషన్ వచ్చింది కల్లో, నాన్నగారు ఫోన్ చేశారు కదా అన్నాడండి. అంటే అప్పుడు నేను అంటున్నాను, ఎప్పుడు చేశారు అన్నాను. మొన్న చేశారు, మీ ఫోన్లోనే ఉంటుంది, నేను ఫోన్ నెంబర్లు నోటు గుర్తుండవండి నాకు, లాస్ట్లో 3 ఒకట్లు ఉంటాయి చూడండి అన్నాడండి. అంటే 3 ఒకట్లా అంటున్నానండి. చూస్తాను అన్నానండి. మళ్ళీ వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి నా రూమ్లోకి, నాన్నగారు నెంబర్ 1 అన్నాడండి. అనగానే లేచిపోయానండి. అమ్మగారిని నేను లేపేశాను, నాకు ఇంకా ఇలాంటి కళ వచ్చింది ఏంటని లేపి చెప్తున్నానండి. సువర్ణ నాకు ఇలాగ వచ్చింది దర్శనం అని. అప్పుడు లాస్ట్లో 3 ఒకట్లు ఉన్నాయా అని చెప్పి వెళ్ళామండి చూడడానికి. పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు అలా ఆఫీస్లో ఒక ఆయన ఉన్నారండి, బ్యాంకులో మేనేజర్ అటండి, చర్చి వర్క్ కూడా ఆయన చూస్తాడటండి. ఓకే. ఆయన వచ్చినప్పుడు నేను అన్నాను, పాస్టర్ గారి ఫోన్ నెంబర్ ఎంతండి అన్నానండి ఈ కళను బట్టి. అప్పుడు ఆయన అన్నారు, నెంబర్ అంతా చెప్పి లాస్ట్లో 3 ఒకట్లు చెప్పారండి. ఓకే అండి. చెప్పితే నేను వెళ్ళినప్పుడు వాళ్ళ టీపాయ్ మీద పత్రిక చూశానండి వాళ్ళది, అది చూసి తిరిగేశాను, అందులో కూడా ఆ నెంబరే ఉందండి 3 ఒకట్లు. ఓకే అండి. ఇక నమ్మల్ని వచ్చాక అంటున్నారు, ఇంకా చర్చి అయ్యి చూస్తారంటే చూడమన్నానండి. మేడపాడులో చర్చి ఉందంటే, రాజమండ్రిలో చర్చి ఉంది, చూడతారా అంటే చూడమండి, నాకు దర్శనం వచ్చింది, అప్పుడు ఈ నెంబరు ఉంది, 3 ఒకట్లని వచ్చింది చివరిలో, అందుకే కనుక్కున్నాను, ఇంక మేము ఓకే అండి అన్నానండి. అంటే ఆయన అంటున్నారు, ఈయనకి 3 ఒకట్ల కారు కూడా ఉందండి అన్నారు. కింద కార్లు పెట్టుకునే దాంట్లో ఇప్పటికే ఒక అక్కడే ఉందండి అన్నారు. అదే 3 ఒకట్లు అని నెంబర్లో చెప్పాడు, మళ్ళీ లోపలికి వచ్చి నెంబర్ 1 అన్నాడు కదా రెవల్యూషన్ అని. అందుకే అది కారు కూడానేమో, కారు నెంబర్ కూడా చెప్పారేమో అనుకున్నానండి. ఇక చాలా ఆనందపడిపోయి వెంటనే ఒప్పేసుకున్నామండి. ఓకే. చాలా ఘనంగా చేసుకున్నాడండి ఆయన పెళ్ళి. మా పెళ్ళి ఇలా పరంజ్యోతి గారు చేశారు అంటే, పరంజ్యోతి గారు కుమారుడు ఇక్కడే ఉన్నారండి, రాక్షి అని లాజరస్ గారు, కాబట్టి ఆయన చేతే చేయించుకుందామండి అన్నారండి. చేసుకున్నారని చాలా ఘనంగా చేసుకున్నారు. ఆయన మాట ఇచ్చిన ప్రకారంగా అండి మా చిట్టి తల్లిని అలాగే ప్రేమిస్తున్నారండి. చాలా అద్భుతం అండి అది.
ఇక మాట తప్పలేదండి. వీళ్ళ పెళ్లిళ్ళ విషయాల గురించి కూడా వీళ్ళతో ఎప్పుడు నేను మాట్లాడుతూనే ఉండేవాడిని అండి. ఏమున్నా నాకు చెప్పేస్తారండి. నిజంగా దేవుడు అంత అద్భుతం చేశాడండి. నిస్సీ బాబు నెక్స్ట్ నిస్సీ పెట్టుకున్నానండి. నేను ఎప్పుడు వెళ్తాను ప్రతి సంవత్సరాలు ఆ పాస్టర్ గారి దగ్గరికి, నెడదోలండి పీటర్ పాల్ గారు. ఆయనకి 9 కూతుర్లు, ఒకే కొడుకండి. ఓకే అండి. 5గురిని సేవకు సమర్పించాడు. అమ్మ పాప అంతమంది ఆడపిల్లలను సమర్పించాడు అని చెప్పి నేను ఆశ్చర్యపడిపోయేవాడినండి. ఎందుకంటే అందరు ఆడపిల్లలు కదా ఈయనకి అని. ఒక రోజుని 2 పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినండి, సేవకులకే చేసేసాడు. 3వ అమ్మాయి గురించి నాకు ప్రార్థన చేయమన్నారండి. ఆ పాపని చూపించారు నాకు. ఈ పాప కోసం ఇప్పుడు పాస్టర్ గారు కావాలండి, నాన్నగారు మీరు ప్రార్థన చేయాలి అని చెప్పారండి. చేశానండి. చేసాక ప్రార్థన చేస్తూ ఉండగా దీన్ని నిస్సిగి చేయమని పరిశుద్ధాత్మ చెప్తున్నాడండి. నీ కోడలుగా చేసుకో, నిస్సిగి చేయనండి. ఓకే అండి. ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ గారితో అన్నాను, చెప్పనా ముందు నిస్సిని అడగకుండా చెప్పనా అనుకుంటున్నానండి. అయినప్పటికీ ప్రార్థన చేయండి, పాపకి ఎక్కడో సంబంధం చూడను, మా అబ్బాయికే చేసుకుంటాను అన్నానండి. అంటే వాళ్ళు కన్నీళ్ళు వచ్చేసినాయండి వాళ్ళకి. వెంటనే నేను ఇంటికి వచ్చాను కానీ నిశ్చిని అడగకుండా ఇలా చెప్పేసానేంటి అని అనుకున్నానండి. ఉదయం నేను లేచిపోయాక నిస్సికి ఫోన్ చేశానండి. పైన ఉంటాడండి, నువ్వు ఒకసారి నా రూమ్లోకి రా అంటే వచ్చాడండి. నిస్సి, నీకు సంబంధం చూశాను, నాకు చాలా ఇష్టమైంది, పరిశుద్ధాత్ముడే చెప్పాడు, అందుకని నువ్వు కాదనకూడదు, చేసుకోవాలి అన్నానండి. రాత్రి నాకు ఒక కల వచ్చింది. నాన్నగారు పెద్ద డ్రమ్ముతో నాకు ద్రాక్షరసం ఇస్తున్నారు. నేనేమో ఆ కళ అయిపోయిన తర్వాత అది అయిపోయింది, నేను ఇస్తుంటే ఇంత డ్రమ్ము ద్రాక్షరసం నేనేం చేసుకొని ఇంత పెద్ద డ్రమ్ము ఇచ్చేస్తున్నారేంటి అనుకుంటున్నాడటండి. అనుకుని చాలాసేపు ఆలోచించాడట. ద్రాక్షరసం అంటే కానపిండిలో ద్రాక్షరసమే కదా ఇచ్చారు, పెళ్లి గురించే ఇది అనుకున్నాడటండి. నేను ఉదయం పిలిచి మాట చెప్పగానే ఓకే అంటున్నాడండి. నాకు ద్రాక్షరసం ఇచ్చారు రాత్రి మీరు కల్లోని, అందుకే ఓకే అంటున్నాడండి. మరి చూసుకోవంటే వద్దన్నాడండి. ఇంకా చూసుకోలేదండి. ఓకే అండి. మా ఆవిడిని మా చెల్లి సేవా తమసం గారు 2 కలిసి వెళ్ళారండి. ఒక చైర్ ఇచ్చి వచ్చేసారు ప్రార్థన చేసి. ఆ తర్వాత నిశ్చితార్థం పెట్టుకున్నామండి. వాళ్ళే పెట్టుకున్నారండి హోటల్లో. అప్పుడే 2 చూసుకున్నారండి. ఓకే అండి. నిశ్చయ 2 చూసుకున్నాక అప్పుడు నిశ్చితార్థం ఇచ్చేటప్పుడు 2 పైకి పిలిచాక అప్పుడు చెప్పాడండి ఐ లవ్ యూ అని ఆ అమ్మాయికి. నేను ఇదే చూడడం అని చెప్పి, నేను చూడలేదు, ప్రభు నాకు మంచి భార్యని సిద్ధపరిచారు అని చెప్పి తన భార్యని, కేరిన్ అండి తన పేరు, ఓకే అండి, ఐ లవ్ యూ కేరిన్ అన్నాడండి. అప్పుడే మేమందరూ పెద్దగా నవ్వుకున్నాం అందరం. ఆ తర్వాత మేము నిశ్చితార్థం అన్నీ ఇచ్చేసామండి, మనిషి పెళ్ళిలోనే చేసామండి. తర్వాత రెవల్యూషన్ది ఒక రోజున అమ్మగారు నాతో అంటున్నారు, రెవల్యూషన్ పెళ్ళి ఏం చేశారు అంటున్నారు. మా పెళ్ళిళ్ళకి ఏమీ చేయలేదు కదా, ఆ రోజుల్లో డబ్బు లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, మరి మా పెళ్ళిళ్ళు అందరూ అలాగే చేశారు కదా, తన గురించి ఏం చేయాలి అంటున్నాను నేనండి. అంటే తను అంటే కాదు, నన్ను అడిగాడు, నాన్నగారు నా పెళ్లి పట్టించుకోవడం లేదు ఏంటమ్మా అని అంటే ఆటగా అడిగాడా అన్నానండి. అంటే అప్పుడు అవును అన్నారండి. నేను ఆ రూమ్ లో పిలిచి, మనం పట్టించుకోక్కర్లేదమ్మా, నేను అట్టిని పట్టించుకోక్కర్లేదు, దేవుడు నిన్ను పట్టించుకున్నాడు, నీకు ఎవరిని ఏర్పాటు చేసాడు అని చెప్పానండి. సరిగ్గా ఒక రోజున సుధీర్ కుమార్ గారని, వాళ్ళ బ్రదర్స్ గ్రూప్ కదండి, ఆయన నేను ఒకే స్టేజ్ మీద 2 సార్లు కలుసుకున్నామండి. మీటింగ్లో ఆయన వచ్చారు, నేను అలా పరిచయం అండి. థామస్ గారిని బట్టి నేను పరిచయం అయ్యాను. అప్పుడు నాకు కూడా చిట్టి తల్లి నిస్సి ఉంటే చూశారు ఆయన. మీ పిల్లలు అంటే అవునండి అన్నాను. అందుకని నాకు ఇంకొక అబ్బాయి ఉన్నాడని కూడా చెప్పలేదండి ఆయనతో. మీ పిల్ల అంటే అవునండి అన్నాను. ఓకే అండి. 2 అనుకున్నాడండి ఆయన. ఈయనకి ఒక యూట్యూబ్లో రెవల్యూషన్ ఫోటో కనిపించినట్టండి. చూసి ఈ అబ్బాయి చాలా బాగా వాయించున్నాడు కీబోర్డు అని చెప్పి అనుకుంటుంటే, నీ కుమార్తె నుంచి ఇవి వాళ్ళకనే అనిపించిందటండి. ఆయనకి ప్రేరేపణ అయిందటండి ఆత్మలో. అప్పుడు నా నెంబర్ అడిగి ఒకళ్ళ దగ్గర నాకు చేశారండి. చేసి మా పాపని మీ అబ్బాయికి ఇస్తామండి, నేను యూట్యూబ్లో చూస్తే దేవుడు చెప్పాడండి అంటే అప్పుడు చాలా ఆనందపడిపోయానండి. పట్టించుకోవడం లేదన్నావు కదా సువర్ణ, చూడు దేవుడు ఎంత స్పీడ్గా పట్టించుకున్నాడో, వాడికి పెళ్లి కావాలని అడుగుతున్నాడు కాబట్టి దేవుడు ఎంత స్పీడ్గా పట్టించుకున్నాడో చూడు. ఆయన ఫోన్ చేశారు సుధీర్ గారని, రాజమండ్రిలో వాళ్ళ పెద్ద చర్చి. రాజమండ్రి మా టీం వెళ్ళినప్పుడు మాకు వాళ్ళే ఇచ్చారు ఉండడానికి. ఆ చర్చి అవన్నీ ఉన్నాయి కదండి, ఆ కాంపౌండ్ ఉంది, అది మేము ఉండడానికి ఇచ్చారండి. వాళ్ళ తండ్రి గారు లేరండి మేము వాళ్ళ అమ్మాయిని చేసేటప్పుడు. ఓకే.
ఆ టీంలో నేను ఇంకో బ్రదర్ కలిసి ఆయనతో మాట్లాడడానికి వెళ్ళామండి. అప్పుడు ఇవన్నీ ఇచ్చారు. అప్పుడు నేను వెళ్ళడం చూడడం అది వాళ్ళ ఇల్లు అదిని, కానీ వాళ్ళ అమ్మాయిని మనకి చేస్తానన్నారు అని చెప్పి చాలా సంతోషపడ్డామండి. మేము రండి చూసుకోవడానికి అన్నారు. అది బాబుని తీసుకుని రండి అన్నారు. వెళ్ళామండి, చూసుకున్నారు. మేము ఓకే అయిపోయామండి. ఇద్దరం ప్రార్థన చేసుకున్నాం. తర్వాత వెంటనే డేట్ పెట్టేసుకున్నామండి. అప్పుడు కరోనా అండి, దానివల్ల ఎక్కువ పిలవలేదండి. ఓకే అండి. ఆ లాక్డౌన్ కదండి అది. ఆ టైంలో మా చుట్టాలు వాళ్ళ చుట్టాలు, అంటే మా చెల్లుళ్ళు తమ్ముళ్ళు వాళ్ళ ఫ్యామిలీలు, అదే మా చర్చిలోనే పెట్టేసాం. బాగా జరిగిందండి వాళ్ళ పెళ్లి కూడా. దేవుడు నిస్సీబాబుకి ఒక బాబుని పాపని ఇచ్చారండి. ఓకే. చిట్టి తల్లికి ఒక బాబు అండి, రెవల్యూషన్ బాబు ఒక పాప అండి. దేవుడు ఇద్దరు మనవల్ని ఇద్దరు మనవరాలని ఇచ్చారండి. ఓకే, చాలా సంతోషం అండి. మమ్మల్ని పట్టించుకోవడమే కాకుండా మా పిల్లల్ని కూడా అంత జాగ్రత్తగా పట్టించుకున్నాడండి దేవుడు. స్తోత్రం. నేను ఇప్పటికీ రోజు కృతజ్ఞతలు చెప్తానండి. ప్రభు మా పట్ల ఎంత శ్రద్ధ చూపించేవాడిని. చాలా హ్యాపీగా ఉంది మీతో ఇవన్నీ చెప్పడం. చాలా సంతోషం అండి. అయితే మీ నాన్నగారిని మీరు ఎప్పుడైనా కలిసారా? ఆయన మళ్ళా రావడం అని జరిగిందా? 25 సంవత్సరాల వరకు ఆయన మనం కలలేదండి. ఇంకా 3 సంవత్సరాల మాత్రం మా కోసం చాలా గాలించారటండి. ఓకే అండి. పిల్లల్ని తీసుకుని ఇంకెక్కడో చనిపోయి ఉంటుంది అని అనుకున్నారు, కానీ మేము బతుకున్నామని కూడా వాళ్ళకి తెలియదండి. పారిపోవడం కూడా ఎంత దూరం కాదండి, కాకినాడలోనే ఆ పక్క సర్పవరం వచ్చేసాం అంతేండి. ఆ రోజుల్లో సర్పవరం అంత డెవలప్ లేదు కదండి, ఎంత డెవలప్మెంట్ ఇప్పుడు ఉన్నట్లేదు. అక్కడ ఎస్సీ కాలనీలో మేము ఉండేవాళ్ళం. అయితే మా మేనత్ కొడుకు ఎంఆర్ఓగా వచ్చాడండి. ఓకే అండి. మన కొత్తపల్లి మండలంలో అక్కడ ఎంఆర్ఓగా వస్తే నేను అనుకోకుండా వెళ్ళానండి. ఆయన నన్ను చూసాడండి, నేను గుర్తుపెట్టేశానండి, ఆయన నన్ను గుర్తుపెట్టేశాడు. చాలా ఆనందపడిపోయాడు. చనిపోయారు అనుకుంటున్నాను, మీరు ఇంకా బతికే ఉన్నారా అని అడిగాడు. మీ నాన్న ఒక పిచ్చోళ్ళే అయిపోయాడు మీరు వెళ్ళిపోయాక, ఇంకా ఎక్కడ ఉంటున్నాడో కూడా మాకు సరిగ్గా తెలీదు, కానీ అప్పుడప్పుడు ఎలా తెలుస్తాయో, ఇంట్లో ఏ కార్యక్రమం అయినా పెద్ద కార్యక్రమం రిసెప్షన్ జరిగితే వస్తాడు, ఎలా తెలుసుకుంటాడో తెలీదు, మాకు ఫోన్ నెంబర్ కూడా ఉండదు, ఇవన్నీ చెప్పాడండి. అప్పుడు బావా ఇంకా ఎప్పుడైనా వస్తే నువ్వు మాత్రం చెప్పుకో అన్నానండి. అలా అంటావేంటి నువ్వు అని అడిగాడండి. ఇదే సర్పారంలో తిరిగాడు ఆయన. అంటే అప్పుడు మేము ఇంట్లోంచి వచ్చినంటే పేర్లు మార్చేసుకున్నాం కదండి, ఈ పేర్లు అడిగేవాడండి ఆయన. ఇలా ఉంటారు, 5 పిల్లలు, తల్లి, ఇంట్లోంచి వచ్చేసారని చెప్పేవారు. ఓ రోజు ఒక ఈదులోనూ ఈ మాట చెప్పాడండి. మేము ఉన్న ఈదులో సర్పారంలో యువతల వీధిలో ఇంకొక ఆవిడ వచ్చి, ఎవరోన్నట్టమ్మా, ఆవిడ పేరేమో భాగ్యలక్ష్మి అట, ఆవిడకి 5 పిల్లలట, భర్తకి చెప్పకుండా పిల్లల్ని తీసుకుని వచ్చేసిందంట, పాపం ఎత్తుక్కుంటున్నారు వాళ్ళంతా అని చెప్తే ఒక్కసారి ఆ మాటలని ఆ పేర్లు కూడా చెప్తుందండి. మేము మార్చేసుకున్నాం కదా, ఇంకెంటనే ఇంటికి తలుపేసి తిమ్మాపురం పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయామండి. 3 రోజులు రాలేదండి. అలా దాక్కునేవాళ్ళమండి. బావ నేను మీరు చెప్పకండి ఇప్పుడు అన్నానండి. ఒక రోజు ఆయనే తీసుకొచ్చేసాడండి. తీసుకొస్తే నకసికాలు ఇలా చూస్తున్నాడండి. ఆయన ఏం మాట్లాడడం లేదండి. ఆయనకి ఏం మాట్లాడాలో ఆయనకి తెలియటం లేదు, మేము ఆయన అలాగే చూస్తున్నామండి. ఈ లోపల సిగరెట్ తీసి అంటించాడండి. అంటించిపోతున్నాడు. మా తమ్ముడు లాస్టోడు, ఇక్కడ సిగరెట్లు కాల్చకూడదు, ఇది పరిశుద్ధ స్థలం అన్నాడండి. ఆడంకలా ఎగదిగా చూసి జేబులు పెట్టేసుకున్నాడండి. నీ పోస్టర్స్ చూశాను, ఒరిస్సాలో చూశాను, రాయగడ్డ దగ్గర. నేను ఎవరా అని అలా చూశాను నిన్ను, ఇంకా చాలా చోట్ల చూశాను నేను ఫోటోని, కానీ ఇప్పుడు నాకు గుర్తుపెట్టాను, అప్పుడు నేను గుర్తుపట్టలేకపోయాను అన్నాడండి. ఆ తర్వాత వెళ్ళిపోయాడండి. ఇంకొకసారి వచ్చాడండి. నేను అన్నాను, మీకు క్రైస్తవులు అంటే ఇష్టం ఉండదు కదా, మరి మేము క్రైస్తవులతోటే ఉంటాం ఎప్పుడుని, మీకు తక్కువ కులస్తులు అంటే ఇష్టం ఉండదు కదా, అందుకని మేము వాళ్ళతోటే ఉంటాం, మరి వాళ్ళతోటే భోజనాలు చేస్తాం, ఆయనతోటే గడుపుతాం, మీకు ఇష్టమైతే మీరు మాతో ఉండండి. మీ చెల్లికి పెళ్లి చేస్తారట కదా అన్నారండి. మీ చెల్లెళ్ళకి ఎవరు తమిళ అతనికి చేస్తారట కదా అన్నారండి. ఇవన్నీ తను అడిగాడు కదండి, అడిగితే చెప్పాను, ఇవన్నీ తనకు చెప్పేశాడు. అడిగితే అవునంటే, విమానం నడిపేవాళ్ళు ఎవరికైనా చేస్తుంటే చాలా సంతోషిందును, ఆ క్రిస్టియన్స్కి ఆ తమిళనాడు ఎవరెవరికో చేసేస్తావా నువ్వు అంటున్నారండి నన్ను. ఆయన ఏం మాట్లాడి నేను చెప్పలేకపోయానండి. ఆయన కూడా ఇంకా అలాగే ఎగదిగా చూశాడు, వెళ్ళిపోయాడండి. తర్వాత మా అత్తోరు ఊరు ఇదని చెప్పేశాడండి తను. అక్కడ ఆగాడండి ఆయన. అప్పుడు ఆగినప్పుడు నన్ను మళ్ళీ అలా చూస్తున్నాడండి.
నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఇప్పుడు అన్నారు. అంటే మా అత్త ఇల్లు అందుకని వచ్చానండి, చూడడానికి వచ్చాము మేము అన్నానండి. మా ఆవిడని చూశాడు, పిల్లల్ని చూశాడండి. చూసాక నేను ఇక్కడ దాక్షారంలో సాయిబాబా గుడి కట్టించాను, దాక్షారంలో స్నానానికి వచ్చాను అంటున్నారండి. ఈయన అలాంటివి చేయరు కదా, ఇంటి ఇలాగా నన్ను ఏదైనా చెప్పాలని అలా చెప్తున్నారా అబద్ధాలు అనుకున్నానండి. ఆ తర్వాత మీ అమ్మ ఎలా ఉంది అస్సలు అడగలేదండి. మీ చెల్లి ఎలా ఉంది, ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ ఏం అడగటం లేదండి. ఆ టైంలో నాకు బాధ కలిగిందండి. ఇంటికి వస్తా అలా ఆలోచిస్తూ అనుకున్నాను, ఎవరు ఉన్నా లేకపోయినా యేసయ్య ఉంటే నాకు చాలు, నువ్వు ఉన్నావు ప్రభువా, ఆయన లేకపోయినా పర్వాలేదు, ఇన్ని సంవత్సరాలు చూడలేదు కదా, నువ్వే మమ్మల్ని చూసావు, ఆయన నేను అడగనప్పుడు కూడా, ఆయన మమ్మల్ని బాధ పెట్టినప్పుడు కూడా నువ్వు చూసావు, కాబట్టి నువ్వు ఉంటే మాకు చాలు అని ఒక పాట కూడా రాసుకున్నానండి. ఎవరు ఉన్నా లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలు అని చెప్పి, తండ్రి విడిచినా తల్లి మరిచినా నువ్వు ఉంటే మాత్రం నాకు చాలు అని ఆ అనుభవంతో చాలా 3 చరణాలతో పాట కూడా రాసుకుని ఆ పాట పాడినప్పుడు అండి, ఏడవనోళ్ళు ఉండేవారు కాదండి. మా నాన్నగారు మమ్మల్ని అన్నాళ్ళకి కలిసిన మీ అమ్మ ఏదైనా అడగలేదు, మీ చెల్లెళ్ళు ఎక్కడ ఉంటున్నారు అని కూడా అడగలేదు. మా చెల్లెలు చాలా ప్రేమించేవాడు, కానీ మరి ఆయన హృదయం ఎందుకు అంత కఠినం అయిపోయిందో. అప్పుడే ఈ పాట రాసుకున్నానని పాడితే చాలా మంది కన్నీళ్ళు గార్చేవారండి. ఓ పల్లవి పాడండి, పల్లవి చరణం. ఎవరు ఉన్న లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలు, ఎవరు ఉన్న లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలు. అందరి ప్రేమ అంతంత వరకే, యేసయ్య ప్రేమ అంతం వరకు. అందరి ప్రేమ అంతంత వరకే, యేసయ్య ప్రేమ అంతం వరకు. తల్లి మరచినా తండ్రి విడచినా నాతోనే ఉంటాడు ఎల్లప్పుడూ. ముదిమి వచ్చినా తల మెరసినా, ముదిమి వచ్చినా తల మెరసినా, చంక పెట్టుకొని నన్ను మోస్తాడు, చంక పెట్టుకొని నన్ను మోస్తాడు. ఎవరు ఉన్న లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలు. ఓకే అండి, చాలా సంతోషం. నేను మీ పాట ఫస్ట్ టైం, అంటే నాకు అది మీ పాట అని తెలీదు, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయ్య, ఆ పాట నాకు మీదని తెలియదండి. కానీ నేను ఆ పాట విన్నప్పుడు చాలా చాలా బలపడ్డానండి ఆ పాట ద్వారా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. ఇంకొక పాట నేను తర్వాత విన్నది, నాకు చాలా తక్కువ పాటలే తెలుసండి మీవి. అయితే నీవే నాకు చాలుని యేసు, నీవే నాకు చాలుని యేసు, ఆ పాట విన్నప్పుడు ఈ పాట పదే పదే పాడుకున్నామండి ఆరాధనలో కూడా. నీవే నాకు చాలును యేసు, చాలా మందికి నోటెడ్ అండి ఆ పాట కూడా. దానం ఉన్న అవునంటారు, ఉంటే చాలని. అవునండి అవునండి, చాలా మంచి పాటలండి. అయితే ఎన్ని పాటలు రాశారండి మీరు? ఒక 350 రాసుంటానండి. ఒక 100 చిన్నపిల్లల పాటలు, తర్వాత కోరస్ రాశానండి. అంటే నేను కావాలని ఇప్పుడు కూర్చుని రాయలేదండి. ఓకే, శాస్త్రీయమైన సంగీతం కూడా నాకు తెలియదండి. నేను ప్రార్థనలో ఉండగా నాకు జరిగినవన్నీ ప్రార్థన చేసుకునేవాడిని కదండి, అవన్నీ పాటకి అలా పడేసుకునేవాడిని అండి. ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఓకే అండి, మోకాళ్ళు వేసుకుని అలా ప్రార్థన పాడుకునేవాడిని అండి. ఆ తర్వాత రాసుకునేవాడిని అండి. ఈ రాగం కూడా బాగుందని చాలా ఆనందపడేవాడిని అండి. నాకు చాలా తక్కువ పాటలే తెలుసండి మీవి. అసలు 350 పాటలు అంటే నేను చాలా ఆశ్చర్యపోతాను. అవన్నీ తెలుసుకోవాలి ఎలాగైనా. ఇంత మంచి ఆత్మ సంబంధమైన అనుభవాలతో కూడిన దేవుని చేత, అంటే దేవుడి చేత ప్రేరేపించబడి మాత్రమే రాసిన పాటలు. అందులో కొన్ని పాటలు మా కోసం ఒక పాట గురించి చెప్తానండి. చెప్పండి. న్యూ ఇయర్ ఆరాధనకి ఒక అన్యుడు వచ్చారండి, మాణిక్యం ఆయన పేరు. ఆయన భార్య మారిందండి. ఈయన మారేవాడు కాదు. నేను ఎప్పుడైనా చెప్తే ఇంటికాడు ఉన్నాడంటే వెళ్ళిపోయేవాడండి. భార్య
బాప్తిసం తీసుకున్నారు కదా అని పలకరించడానికి ఇప్పుడు వెళ్తే ఈయన ఉంటే వెళ్ళిపోయేవారండి. ఓకే. కొన్ని మాటలు వినండి మాణిక్యం గారు, వెళ్ళిపోతారే నేను వచ్చిన వెంటనే అంటే, నాకు ఇష్టమేలేండి యేసు ప్రభు, కానీ నాకు వద్దులేండి అనేవాడండి. ఆ తర్వాత ఈయన న్యూ ఇయర్ ఆరాధనకు వచ్చాడు. భార్య పాస్టర్ గారు ఎన్నోసార్లు చెప్పారు మీకు, ఓకే. ఈసారి రండి అని. వచ్చి అందరూ కానుకలు ఇస్తారు కదండి, ఆ టైంలో ఈయన ఒక పేపర్ వేసాడండి, కాగితం. పేపర్ వేసాడేంటి అనుకున్నానండి. కానుకలు తీసేటప్పుడు నేను మర్చిపోయిన విషయం, ఆ పేపర్ చూశానండి. ఆ మాణిక్యం గారు వేశారు కదా అని తీసి చదివితే ఆయన ఏమని రాశాడండి, నాకు యేసుప్రభు అంటే ఇష్టం, కానీ యేసుప్రభు నమ్మినోళ్ళు అంటే ఇష్టం ఉండదు అన్నాడండి. ఎవరుంటున్నారండి యేసుప్రభు నమ్మినోళ్ళు, యేసుప్రభులా ఎవరున్నారండి అని క్వశ్చన్ పెట్టాడండి. నేను అది చదివి నాకైతే ఒక్కసారి ఎర్రి బాధ వచ్చిందండి. నేను కానీ ఆయనకి అభ్యంతరంగా ఉన్నానా అనిపించేసిందండి. ఇంకా ఆ తర్వాత వెళ్ళిపోయి చర్చిలో ఏం ప్రార్థన చేశానంటే, ప్రభువా నేను ఎవరికి అభ్యంతరం అవ్వకూడదు, ఒకవేళ అభ్యంతరంగా అలా ఉంటే నన్ను తీసేసుకో, పర్వాలేదు, ఈ సేవ ఇంకొకళ్ళనే చేస్తారు, కానీ నేను ఇతరులకు అభ్యంతరంగా ఉండి నేను సేవ చేయడం ఏంటని నేను ఎలా చేయలేను ప్రభు అని చెప్పానండి. నువ్వు తీసుకున్నా పర్వాలేదు, నన్ను ఈ పరిచయం ఇంకొకరు చేస్తారు అని ఆ రోజు ప్రార్థన ఏంటండి, నన్ను పరిపూర్ణంగా మార్చు, నువ్వు నీ పోలికలోకి నన్ను మార్చి, నీ స్వభావంలోకి నన్ను మార్చి అని ఇదంతా ప్రార్థన చేశానండి. చేసిన తర్వాత ఆ ప్రార్థనని పాటగా పాడేసుకుంటున్నానండి. ఓకే అండి. ఆ పాట చాలా మంది క్రైస్తవులు పాడుకున్నారండి, ఎన్నో చర్చిల్లో పాడారండి ఆ పాట. పాడండి. పరిపూర్ణమైన యేసు సంపూర్ణముగా నన్ను మార్చు, నీ పోలిక నీ రూపము నాకు దయచేయుము, నీ వాడుకలు నాకు నేర్పు, నీ మార్గములో నన్ను నడుపు, నీ సత్యమందే నన్ను స్థాపించి, నీ సత్యమందే నన్ను స్థాపించి, నీ ప్రేమలోనే ఎదిగించు, నీ ప్రేమలోనే ఎదిగించు, పరిపూర్ణమైన యేసు సంపూర్ణముగా నన్ను మార్చు. చాలా ఆత్మ సంబంధమైన పాట అండి. ఈ రోజుల్లో క్రైస్తవుని గురే క్రీస్తులాగా జీవించడం కదండి, దాని గురించిన సందేశంతో కూడిన ఈ పాట చాలా చాలా అవసరం అండి. సరే అండి, అయితే ఇంకొక పాట ఒకటి పాడి వినిపించాలండి. మీరు ప్రేమ పాట పాడిదనని ఒక పాట రాశారు, అది ఏ సందర్భంలో రాశారు, అది ఒకసారి పాడి వినిపించండి. దేవుడు ప్రేమని నేను అనుభవించాను కదండి వ్యక్తిగతంగా. నన్ను ప్రేమించమని అడిగాను, మొదటి ప్రార్థన అదే అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా ప్రేమిస్తానే ఉన్నారండి. ఓకే అండి. నా కళ్ళుకి నాకే ఆశ్చర్యంగా ఉంటుందండి, అడిగిన వెంటనే నన్ను ఇంత ఇలా ప్రేమించారు ఏంటి ప్రభు అని. నేను బాగా అనుభవించానండి ప్రభు ప్రేమని. ఓకే అండి. అందుకని ఆ అనుభవాలతో కూర్చి నేను ఈ పాట పాడతాను ప్రభు అని సునాదాలు బోర్లు ఊది నీకోసం సునాదాలు చేస్తాను, నేను ప్రకటిస్తాను, ఇంకా నేను నీకోసం అని చెప్పి ప్రార్థన చేసుకున్నానండి. ప్రభువా నేను అనుభవించిన అనుభవాల్ని దేంతో పోల్చి చెప్పగలనని ఆ ప్రార్థనలో ధ్యానం చేస్తే ఈ మాటలు వచ్చినాయండి. ఈ పాటల పుస్తకంలో 144 పాట అండి. ఓకే. ఆ పాటలో కాలాలు మారిపోవచ్చండి. మనిషికి కాలాలు 8 ఉన్నాయండి. తల్లి కడుపులో ఉన్న కాలం పిండం అంటారండి. తల్లి కడుపులోంచి బయటకు వచ్చాక శిశువు అంటారు, అది 9 నెలలు, ఇదేమో 12 నెలలు అండి. అందుకే ఇది నెలలే లెక్కెడతారు. తర్వాత 2వ సంవత్సరం నుంచి 12 వరకు బాల్యం అండి. ఇవన్నీ ప్రసంగిలో ఉన్నాయండి. ఓకే. తర్వాత కౌమారం అండి 13 నుంచి, అంటే టీనేజ్ అండి 13 నుంచి 19 వరకు. తర్వాత యవ్వనం అండి 20 నుంచి 40 వరకు యవ్వనం అండి. ఓకే అండి. 40 దాటితే నడిప్రాయం అండి. మనిషికి ఇంక బరువులన్నీ మీద పడతాయి. ఆ నడిప్రాయం 60 వరకు అండి. ఓకే అండి. 60 నుంచి 80 వరకు వృద్ధాప్యం అండి. తర్వాత 80 దాటేసి బతికాడు అనుకోండి, బహువృద్ధుడండి. అయితే
ఒక కాలంలో ఒక్కొక్కరు ప్రేమిస్తారండి. బాల్యంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు బాగా ప్రేమిస్తారు, యవ్వనంలోకి వచ్చేటప్పటికి భార్యలు ప్రేమిస్తారు. కానీ అన్ని కాలాల్లో ప్రేమించేవాడు యేసుప్రభు ఒక్కడండి. నేను ఈ వయసులోకి వచ్చే కూడా అలాగే ప్రేమిస్తున్నానండి. ఇది కాలాలు మారుతాయి కానీ ఆయన ప్రేమ మారదు. అనుభవాలన్నీ కూర్చి ప్రేమ పాట పాడేదను, బూరలు ఎత్తి ఊది సునాదాలు చేసేదను. అనుభవాలన్నీ కూర్చి ప్రేమ పాట పాడేదను, బూరలు ఎత్తి ఊది సునాదాలు చేసేదను. యేసురాజా నిన్నే సేవింతును, ప్రేమ రోజా నీకై జీవింతును. కాలాలు మారినా నీ ప్రేమ మారదు, దినములు గడచినా నీ ప్రేమ గతించదు. అందము వడలినా వాడదు నీ ప్రేమ, ఆస్తులు తరగినా తరగదు నీ ప్రేమ. అందము వడలినా వాడదు నీ ప్రేమ, ఆస్తులు తరగినా తరగదు నీ ప్రేమ. రుచించితినయ్యా నీ ప్రేమ, గ్రహించితినయ్యా నీ ప్రేమ. ఓకే అండి, చాలా మంచి పాటలు. నిజంగా ఈ రోజుల్లో యేసయ్య ప్రేమను వింటున్నారు కానీ అనుభవపూర్వకంగా తెలుసుకోలేకపోతున్నారండి. అట్టి అనుభవాల నుంచి వచ్చిన పాటలే ఇవి. చాలా సంతోషం. అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క అనుభవంలోంచి పాడానండి, రాశానండి. ఓకే అండి. కావాలనేది రాయలేదు, అది ప్రార్థన చేసుకునేవాడిని, ఇంకా అది పాటకి అలా మార్చేసుకునేవాడిని అండి. మీ సేవలో చాలా బాధాకరమైన సందర్భం అనేది ఏదన్నా ఒకటి చెప్తారా? అక్కడ సేవకి వెళ్ళినప్పుడే నన్ను చాలా బాధ పెట్టారండి. అది గురుమతస్తులండి. అక్కడ బెన్నీ గారు అని ఒక పాస్టర్ గారు సేవ చేసేవారు కాకినాడలో. వాళ్ళే అన్నారండి, అక్కడ బేగం మారారండి, మీరు అక్కడికి ఎలా వెళ్ళారు అంటే, నేను ఒక సూచన పెట్టుకుని వెళ్ళాను, దేవుడు వెళ్ళమన్నాడు, ఆ సూచన కరెక్ట్ అయింది, అందుకని ఇంక దేవుడు వెళ్ళమన్నాడని వెళ్ళిపోయాను అని చెప్పానండి. ఇంత పెద్ద సంఘం కట్టుతామని ఎవ్వరూ ఊహించలేదండి. అంతకు పూర్వం చాలా మంది వెళ్ళారటండి అక్కడికి. నేను వెళ్ళిన తర్వాత అండి, భక్తి సింగ్ గారు అన్ని వాక్యాలు రాయిస్తారు కదండి, నేను అలాగే ప్రహరీ గోడ చుట్టూ వాక్యాలు రాయించేవాడిని. ఏదో ఒక వాక్యం ఆగి చదివితే అలా పట్టుకుంటుంది కదా అని నా ఉద్దేశం అండి. రాయిస్తే ఒక రోజండి బంకాయలు అంటే బండికి పెడతారు, రాస్తారు కదా, బ్లాక్ అదేదో ఆయిల్ అండి, అలాంటివి పోసారండి నైట్ వాక్యాల మీద. అది అప్పుడు ఇలా ఇవి లేవండి, ఫ్లెక్స్ బ్యానర్లో అయ్యి పెయింటర్తో వేయించివ్వండి, అంత డబ్బు ఖర్చు పెట్టి. ఓకే అండి. అవన్నిటి మీద పోసారండి. అయ్యో పాస్టర్ గారు ఇలా చేశారా అని చెప్పి బాధపడ్డారు. తర్వాత నేను కిరసనాలు పోయించి కడిగించాను, చాలా పాడైపోయినాయండి. తర్వాత ఆ ఊళ్ళో ఇంకో పెద్ద బాధ ఏంటంటే, ఓసీ ఊళ్ళు బావిలో ఇంకెవరు తోడకూడదండి, ఓసీ ఊళ్ళు తోడుకోవాలి. ఎవరి కాళ్ళకండి, బీసీ ఊళ్ళకి ఒకటి ఉంటుంది, ఎస్సీ ఊళ్ళకి ఒకటి ఉంటుంది బావిలో. ఈ ఓసీ ఊళ్ళ బావిలో మంచి నీళ్ళు అండి. అయితే నీళ్లు మన పిల్లలు మినిస్ట్రీలో పిల్లలు వెళ్ళేవారండి, కావిడ పట్టుకుని, లేకపోతే విశ్వాసులు వెళ్ళేవారు, తోడనిచ్చేవారు కదండి. ఓకే అండి. ఒక రోజున ఎవ్వరూ లేరు, వాళ్ళు మంచోళ్ళు ఉంటే తోడు పోసేవారండి, కానీ వీళ్ళు తోడనిచ్చేవారు కాదు. ఆ నూతికి పల్లి ఉంటుంది కానీ చుట్టూ, అది కూడా ఎక్కనిచ్చేవారు కాదు, బిందులు కింద పెడితే పోసేవారండి. మా ఇంట్లో నా పిల్లలు ముగ్గురే కాకుండా నేను పెంచుకునే వాళ్ళు అలాగా 30 మంది అయిపోయారండి. ఇంతమంది మంచినీళ్ళు తాగాలండి, నీళ్ళేమో ఇచ్చేవారు కాదు. ఓ రోజు మా ఊళ్ళో రాజుగారికి చెప్పానండి. ఆ పిల్లోడు వెళ్తే ఏం చేశారంటే, నీళ్లు ఎవ్వరు లేక అటు ఇటు చూసుకుని ఎవరు లేరు కదని కమ్ముని చేదేసి తోడేసాడండి. ఒక అతను పరిగెత్తుకు వచ్చేసి ఆయన కొట్టి బిందులు ఇసిరేసాడండి. నీళ్ళు పోసి కూడా పట్టుకెళ్ళనివ్వలేదండి, వంపేసి బిందులు ఇసిరేసాడు. ఆ టైంలో చాలా బాధపడ్డానండి. అయినా రాజుగారికి ఫోన్ చేశాను. ఊళ్ళో మాకు ఎక్కువ రాజులండి, వాళ్ళు పెద్దోళ్ళు మౌతుబర్లు, అందుకని వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు అన్నారు, వాళ్ళు కావాలి, ఎలక్షన్ వస్తే మేము కావాలి కదండి, అందుకని చర్చి వాళ్ళు కావాలి ఓట్ల కోసం, అందుకని అటు చెప్పరు ఇటు చెప్పరండి, కర్ర ఎరగదు పాము సావదన్నట్టు ఉంటుంది వాళ్ళ తీర్పు. అందుకని పాస్టర్ గారు వాళ్ళ మీద కేసు పెట్టేయండి, ఎవరు అని కొట్టారో
ఆ కుర్రోడిని ఎవరు బిందులు ఇసేసారు, వాళ్ళ మీద కేసు పెట్టారు. మీరు ఎవరి మీద పెడతాను తీసుకెళ్ళిపోతారు? మీరు చెప్పినట్టు నేను అలా పెట్టను. నేను కేసులు పెట్టి వీళ్ళని జైల్లో తీసుకెళ్ళడానికి రాలేదు. నేను ఈ ఊరు వీళ్ళని పరలోక రాజ్యం తీసుకెళ్లాలని వచ్చాను. మీరు పిలిచి చెప్తే వింటారు, లేదంటే మానేస్తాను. ఫోన్లేండి, పర్వాలేదు, కానీ కేసులు పెట్టమండి అని చెప్పేసాను. విశ్వాసులు ఏమన్నారండి, మేమందరం వెళ్ళి గొడవ పడతాం, మీరు ఓసీ కదా అని అన్నారు. అమ్మా, మేము ఓసీ అన్నా నేను ఏం చెప్పను, అక్కడికి వచ్చి మనకు కొద్దీ తగ్గు అని చెప్పి మీరు మట్టి ఊరుకోండి అన్నానండి. ప్రార్థన చేద్దామన్నామండి. సరిగ్గా బావికి దగ్గరలో ఒక ఆవిడ బూరమ్మండి, ఆవిడ కంసాల ఆవిడ మారిందండి. ఆవిడ వెళ్ళి పిల్లలకి వెళ్ళగానే ఆవిడ ఇంటికి వెళ్తే ఆవిడ తోడు తీసుకొచ్చేసి పిల్లలకి ఇచ్చిందండి. అలా దేవుడు ఏర్పాటు చేశాడండి. ఓకే. అలాగా సభలు కూడా పెట్టడానికి మళ్ళీ తీసుకునేవాళ్ళం అండి. ఆ సభలో మళ్ళీ కూడా నీళ్ళు పెట్టేసేవారండి రేపు సభలు అనగా. అయ్యో, అంత ఇబ్బంది పెట్టారండి. కానీ ఎంత బాధపడినా సేవలో మాకు మళ్ళీ దేవుడు వెంటనే సాయం చేస్తారు కదండి, దాంట్లో ఎక్కువ ఆనందించేవాళ్ళం అండి. శ్రమల వెనకాల మాసిదోనియా సంఘానికి దేవుడు పౌలు గారు కొరింథీయులకు చెప్పారండి, వాళ్ళకి శ్రమలో కూడా సంతోషించే కృప ఇచ్చాడు దేవుడు అండి. ఆ శ్రమల్లో చాలా ఆనందించేవాళ్ళం అండి. ఓకే అండి. మీ సేవా పరిచర్లో మీరు బాగా సంతోషించిన సందర్భం ఏదైనా ఒకటి చెప్తారా? బైబిల్లో దేవుడిచ్చిన వాగ్దానాలు చాలా ఉన్నాయి కదండి. అవునండి. నా జీవితంలో ఆ వాగ్దానాలు ప్రభువు నెరవేరుస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉండేదండి. అందులో ఒక వాగ్దానం ఏంటంటే, నీ భారం ఆయన మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడని 55 కీర్తన 22వ వచనంలో ఉందండి. నేను ప్రభు మీద అన్ని భారాలు మోపానండి. నా కుటుంబ భారం అంతా మోపానండి. తర్వాత సంఘానికి కూడా నేను తండ్రినే కదండి. తండ్రి పిల్లలకి ఏం కావాలో చూసుకుంటాడండి. నేను చాలా చిన్న వయసులోనే తండ్రి పాత్ర పోషించాను. తమ్ముళ్ళిద్దరికి చెల్లెళ్ళిద్దరికి నేనే తండ్రిని అయిపోయానండి. వాళ్ళ భారాలన్నీ దేవుడి మీదే మోపాను. అందరినీ దేవుడు చాలా అద్భుతంగా వాళ్ళని సెటిల్ చేశాడండి. మళ్ళీ పిల్లల భారాలు మోపానండి. అలాగే దేవుడు చేశాడండి. ఎవరికి ఏం కావాలో అన్నీ నేను ఆయన మీదే మోపితే అందరికి ఏం కావాలో అన్నీ చూసుకున్నాడండి. చర్చి కోసం అడిగానండి. ఇంకా అస్తమాను ఇలా మార్చను ప్రభువా, ఒకటే పెద్ద చర్చి కట్టేయాలని ఉంది, అది కట్టించు ప్రభువా, మరి విశ్వాసులకి నేనే కదా చేయాలి అని నేను అడిగితే దేవుడండి ఆ ప్రార్థన కూడా ఆలకించాడండి. అది ఎంత డబ్బులు ఎట్టి కట్టించాడో నాకు ఇప్పటికీ తెలియదండి. అది దేవుడు అద్భుతంగా కట్టించాడు. ఆ మందిరాన్ని చూసుకుని చాలా ఆనందపడ్డాను. మందిరం కట్టించేటప్పుడు మా భార్య అందండి, సొలొమోను గారిలాగా ఇంకా అలా కట్టిస్తా కూర్చుంటున్నారండి. మందిరం అంటే ఇలాగ అనుకోలేదు నేను. ఏదో షెడ్ల 4 ఇంపుల గోడ కట్టి పైన స్లాబ్ పెడతారేమో అనుకున్నాను. ఇదేంటి ఇలా గోపురాలు కడుతున్నారు, ఇవన్నీ కట్టేస్తున్నారు ఏంటి అని, ఇంకా అలా కట్టిస్తా కూర్చుంటారా అన్నదండి. ప్రార్థన చేశానండి, ఎందుకు ఇలా తను అంది అని. ప్రభు అంటున్నారు, ఇంకా నీ చేత కట్టిస్తానన్నారండి. నేను తనకు చెప్పానండి, నువ్వు ఇదే అనుకుంటున్నావు, ఇంకా కట్టిస్తానంటున్నారని. ఆ పని జరుగుతున్నప్పుడే కాకినాడ సర్పవరంలో చర్చి కట్టామండి. ఆ తర్వాత తోరంగిలో చర్చి కట్టామండి. నిజంగా స్థలాలు కొనడం అద్భుతం అండి. ఆ మందిరాలు కట్టడం అద్భుతం అండి. ఏ స్థలం అమ్మి ఆయన డబ్బులు ఇస్తేనే రాస్తాడండి. నేను బ్యాంకులో వెళ్ళి అడిగితే ఎవరు లోన్ ఇవ్వనన్నారండి. చర్చిలకి ఇవ్వము మేము లోను, మీకు ఇన్కమ్ ఏంటి అని చెప్పి అడిగేవారండి. వాళ్ళు చర్చిలో కానుకలు వేస్తారు కదా, ఇచ్చి కడతానండి అంటే దాని గ్యారంటీ ఏంటి, ఇప్పుడు ఇంత వేస్తారు రేపు అదే వేస్తారని ఏముంది, అలాగ అడిగాడండి. అప్పుడు నేను ఆ స్థలం కొనేటప్పుడు 15 సెంట్లు అండి, దీని నాకు లోన్ ఇవ్వటం లేదు. నేను మాత్రం ఎలాగప్పుడు కట్టాలో కొనాలో నాకు అర్థం అవడం లేదండి అని ఆ స్థలం గల ఆయన భువనేశ్వర్ రెడ్డి గారని ఆయనకి చెప్పానండి. పాస్టర్ గారు, మీరు ఒకవేళ లోన్ బ్యాంకులో వేస్తే ఎంత కట్టగలరు అన్నాడండి. ఎంత ఉంటే అంత కట్టేస్తుంటానండి. ఆయన అన్నాడండి, అయితే నెలకి మీరు ఎంత వస్తే అంత కట్టేయండి, ఆఫీసులు ఇచ్చేయండి, వాళ్ళు రసీదు ఇస్తారు, అవన్నీ దగ్గర పెట్టుకోండి, లాస్ట్ ఎంత అయిందో చెప్పేయండి, లెక్కలు పెట్టుకోండి, అప్పుడు వచ్చాక పూర్తి అయిపోయింది అంటే వచ్చి ఆఫీస్లో చెప్పండి, ఆ రసీదులని ఇచ్చేసి అప్పుడు మేము వచ్చి రాసేస్తామండి అన్నాడు. నేను మాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. వడ్డీ లేకుండా నాకంటే ఆ నెల కట్టడానికి
చాలా ఎక్కువ డబ్బులు వచ్చాయండి. ఇవన్నీ పట్టుకెళ్ళి కట్టేవాడిని, నెస్సీతో కట్టించేవాడిని, రసీదులు తెచ్చేవారండి. ఆ రసీదులు చూసుకుని లాస్ట్లో అయిపోయింది అనుకున్నాప ఎంత ఆనందపడ్డానో అండి. ఎంత అద్భుతం ఉండదు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అండి. నా ప్రార్థన ఏది మోపిన ఆయన మీద అది నన్ను ఆ విషయంలో ఆదుకున్నాడండి. అప్పుడు చెప్పలేని ఆనందం వచ్చేసిందండి నాకు. చర్చి కూడా అలాగా ఇసుక పెళ్ళిలో కట్టాను. వాళ్ళకి అంత పెద్ద డైనింగ్ హాల్ కట్టాలి, మన విశ్వాసులు మనలాగే కదా ప్రేమించాలి, వీళ్ళేమో ప్లేట్లు పెట్టుకుని ఎండలో తింటున్నారు, మనమేం ఫ్యాన్ కింద తింటున్నాం అని అలా ఆలోచించి అది కూడా దేవుడి మీద మోపానండి. ఇప్పుడు చాలా పెద్ద డైనింగ్ హాల్ కట్టించామండి. అలా ఏదైనా వాళ్ళకి మంచినీళ్ళు ఫిల్టర్ చేసినవి ఇవ్వాలి, కొలాయి వాటర్ కాదు అనుకున్నానండి. ప్రార్థన చేస్తే వాటర్ ప్లాంట్ 3,50,000 అయిందండి. ఒకే గంటలో 2,000 లీటర్లు ఫిల్టర్ అయిపోతాయండి. అందరికీ మంచి నీళ్ళు ఇవ్వచ్చు అని అలా చేసామండి. అది దేవుడు అద్భుతంగా జరిగించారు. నేను అవి చూసినప్పుడల్లా చాలా ఆనందపడతానండి. నేను అనుకున్నాను, అది చేశాను, దేవుడు ఇచ్చేసాడు అని ఎక్కువ అలాగా సేవలోనే ఆనందిస్తానండి. చాలా సంతోషం అండి. అయితే మీరు చర్చి కట్టడం గురించి చెప్పారు కాబట్టి స్థలం గురించి, ఇసుకపల్లిలో స్థలం కొన్నప్పుడు కొంతమంది తిరుగుబాటు చేశారు అని తెలిసింది. ఆ సందర్భం కొంచెం చెప్తారా? అంటే ప్రారంభించినప్పుడు అండి సేవలో స్థలం లేదు కదండి, ఒక మూలన జరిగేదండి. ఊళ్ళో స్థలం కొన్నప్పుడు ఇది ఎవరి పేరున పెడతారు అని ఒక ఆయన అడిగాడండి. ఓకే అండి. అతను అడగకుండా ఆడోళ్ళని ప్రేరేపించి అడిగించాడండి. నేను ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళు వచ్చి అన్నారు, నాన్నగారు ఇది కొంటారు, కొన్నాక ఎవరి పేరున పెడతారు అన్నారండి. నేను అప్పుడు దాకా ఎవరి పేరున పెట్టాలని ఆలోచనే లేదండి. కొనాలి, డబ్బులు తీసి కట్టేయాలి, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆలోచనలోనే ఉన్నాం, కానీ అది ఎవరి పేరున పెట్టాలని అది ఆలోచన రాలేదండి. ఇంకానే నేను అసలు మీరు అనే వరకు నాకు ఆ ఆలోచనే లేదమ్మా, మేము ఈ ఊరు ఆస్తులు కొనుక్కోవడానికి రాలేదు, మీకు ఎవరైనా వీళ్ళు నమ్మకస్తులంటే చెప్పండి, వాళ్ళ పేరును పెడతామన్నానండి. అంతే. వాళ్ళిద్దరూ సడన్ గా ఏడ్చారండి. నాన్నగారు అలా అంటున్నారేంటి, మీ పేరునే ఉండాలి, అది ఎవరి పేరున పెడితే ఎవరు నమ్మగలమండి ఈ రోజుల్లో, కానీ ఈ ఆలోచన మాకు రాలేదు, ఫలానా అతను అడగమన్నాడండి. అప్పుడు తొందరపడి అడిగేం, క్షమించండి, అసలు ఎవరి పేరున వద్దండి, మీ పేరున ఉండాలి అది. అంటే నాకేం ఆస్తులు కొనుక్కోవడానికి సంపాదించుకోవడానికి రాలేదు, అనేకుల్ని పరలోక రాజ్యం తీసుకెళ్దామని వచ్చాను. అంతే కనుక ఇది ఎవరి పేరునన్నా పెడతాను, అడిగి చూడండి, ఆయన పేరు పెట్టమంటే ఆయన పేరుని పెడతాం. ఆడు అసలు మంచోడు కదండి, వాడి పేరుని అసలు పెట్టొద్దండి అన్నారు. ఇలాగా అయిపోయిన తర్వాత ఏం చేశారంటే అండి, ఇతను కొంచెం ముళ్ళులాగే అనిపించిందండి నాకు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంది కదండి, ఫలించిన తీగలు నేనే తీసేస్తానని, ఫలించే తీగలు కట్టు రాకూడదని. ఆ వాక్యం తీసుకుని ప్రార్థన చేశానండి. ప్రభువా, ఫలించిన తీగలు నువ్వు తీసేస్తానన్నావు కదా, ఫలించే అట్లు కట్టు రాకుండా, అందుకని వీళ్ళు నాకు అభ్యంతరంగా ఉంటున్నారు అని ఎవరిని చెప్పానో వాళ్ళని దేవుడు పంపించేశాడు, ఊర్లో లేకుండా, నా చేతికి మట్టి అంటుకోకుండా. నేనేం అనలేదండి వాళ్ళని, వాళ్ళ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఓకే. తర్వాత కాకినాడ చర్చి విషయంలో కూడా ఒక ఫ్యామిలీ చర్చి కట్టిస్తానని మళ్ళీ లాస్ట్కి వచ్చిన తర్వాత మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పారట. ఆ సందర్భం ఒకసారి చెప్పండి. సర్పవరంలో నేను సేవ చేయడానికి భయపడ్డానండి. ఎందుకంటే మా అక్కడ నాకు దేవుడు దర్శనం ఇస్తేనే కదండి సంఘం కట్టాము, అది మా పాస్టర్ గారు వాళ్ళు నడిపిస్తున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళామంటే వాళ్ళు ఏదో ఇబ్బంది పడతారు అని నాకు ఉండేదండి. తర్వాత కాకినాడలో చెయ్యొద్దని మా మావయ్య గారు చెప్పారు కదండి, పెద్దయ్య గారు. అందుకని మేము అక్కడికి కూడా కాకినాడే వెళ్ళకూడదు అనుకున్నాం. అయితే ఈ సర్పవరంలో ఒక ఇద్దరు సహోదరులు ఒక రోజు మా ఇంటికి వచ్చారండి. నేను ఒక విజ్ఞాపన ప్రార్థన ఆన్లైన్ ప్రేయర్లో వాక్యం చెప్తుంటే అక్కడికి వినడానికి వచ్చారటండి. వాళ్ళు ప్రార్థన చేసుకున్నారట, ప్రభు మాకు ఒక మంచి పాస్టర్ గారు కావాలని. రహస్యంగా బాప్తిసం తీసుకున్నారు, కానీ వాళ్ళు చర్చికి వెళ్ళడం లేదు, భర్తల అభ్యంతరం వల్ల. ఇంట్లో పెట్టుకుంటే మంచిదని, ఎవరైనా మాకు మంచి పాస్టర్ ఇవ్వండి అని అడిగితే మీరు మాకు రొట్టె ఇచ్చినట్టు దర్శనం వచ్చిందన్నారు. చాలా సంతోషంగా చెప్తున్నారండి. ఆ దర్శనం వచ్చింది, అందుకని మీరు మా దగ్గరికి రావాలి. నేను ఎలా తెలుసు మీకంటే, ఫలానా చోట ఆల్నైట్ ప్రేయర్ జరిగింది, అప్పుడు వచ్చి మీరు వాక్యం చెప్పారు, విన్నాం, మేము మా కోసం పాస్టర్ గారు కావాలని ప్రార్థన చేస్తే మీరు మాకు రొట్టె ఇచ్చినట్టు దర్శనం వచ్చిందన్నారు. అయితే నేను కాకినాడలో సేవ చేయాలని అనుకోలేదండి, నేను చేయలేను. ఎందుకంటే మా పాస్టర్ గారు
పెద్దయ్య గారు ఇలా చేయకూడదు ఇక్కడ అన్నారు. 2 నేను అక్కడ ఒక దర్శనంతో మందిరం కట్టాను, ఆ సంఘం కట్టాను, అది మా పాస్టర్ గారు అల్లుడు గారు జరిపిస్తున్నారు. ఇప్పుడు మళ్ళా నేను మీరు అక్కడే అంటున్నారు గైగిలిపాడు, నేను అక్కడికి వచ్చానంటే వాళ్ళ బాధపడతారు, అందుకని అయినా దేవుడు నాకేం చెప్పలేదు కాబట్టి నేను రానండి అన్నాను. అప్పుడు ఆవిడ ఏం చేశారండి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు మా కోసం, మాకు పాస్టర్ గారు లేరు, మేము అడిగితేనే మీ దేవుడు మీరు చూపించారు అని చెప్పారండి. వాళ్ళిద్దరూ వదిన మరదళ్ళు అవుతారు అన్నమాట. ఓకే అండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి వచ్చారండి, ఒక 2 నెలలు ఆగి. నేను ప్రార్థన చేయలేదండి, ఎందుకంటే నాకు రావాలని అక్కడికి లేదు, అందుకు చేయలేదు అన్నానండి. అంటే అలాగనకండి పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేయండి, చెప్తాడు కదా దేవుడు, మీరు చాలా విషయాలు ఆ రోజు సాక్ష్యంలో చెప్పారు, అందుకు మీకు చెప్తారని నేను మాకు నమ్మకం ఉంది అని చెప్పారండి. అయితే అలాగేలేమో చేస్తాను ప్రార్థన అన్నాను. పంపిస్తామండి. పంపిస్తే ప్రార్థన చేస్తే ఒక డాక్టర్ గారు ఉన్నారండి, చిన్నపిల్లల డాక్టరు. 8 మంది పిల్లల్ని ఇలా కింద పడుకోబెట్టి హాల్లో నాకు అంటున్నారు, ఆ పిల్లల్ని మీరు చూడమంటే పిల్లల డాక్టరు ఈయనైతే నన్ను చూడమంటున్నారేంటి అనుకుంటున్నానండి. అనుకుని ఆ దర్శనం వచ్చాక మెలకు వచ్చిందండి. చాలాసేపు ఆలోచించాను. పిల్లలు 8 మంది ఉన్నారు, నాకిచ్చి నువ్వే చూడాలి అన్నారు, ఏంటి అని అడిగి అలా ప్రార్థన చేసుకున్నానండి. సరిగ్గా ఆ కళ వచ్చిన వారానికి వచ్చాను మళ్ళీ వీళ్ళిద్దరు. వీళ్ళతో పాటు ఆ టీచర్ గారు వచ్చారండి, ఆ డాక్టర్ గారి భార్య. పాస్టర్ గారు, వీళ్ళు రాజులోంచి కన్వర్ట్ అయ్యారు, మీరే దర్శనంలో వచ్చారట, మీరు చెప్తే వింటారని మళ్ళీ నన్ను రమ్మన్నారు, వీళ్ళు మంచోళ్ళండి, నాకు ఫ్రెండ్స్ అండి వీళ్ళు అని చెప్పారండి. అందుకని నాకు అప్పగించారు కదా అని, ఎంతమంది ఉంటారండి అన్నానండి. ఆ సంఖ్య 8 చెప్పారండి. నేను ఆశ్చర్యపోయానండి. అయితే ఇంక ఇది కరెక్టే అని నాకు వచ్చింది దర్శనం. ఈ అమ్మగారే నాకు అప్పగిస్తున్నారు 8 పిల్లల్ని. ఈ రోజు మీరు వీళ్ళకి చుట్టాలని నా ఫ్రెండ్స్ అని తెలియదు నాకు, కానీ మీరు వచ్చారంటే ఇంకా నా దర్శనంలో మీరు, మీ భర్త గారు, పిల్లలు కనపడ్డారు, వస్తాను అన్నాను. అప్పుడు వెళ్ళానండి. ఆవిడేమన్నారు, ఇసుక పెళ్ళిలో పెద్ద మందిరం కడుతున్నారు, చాలా భారం ఉంది మీ మీద, మేమే కడతాం మందిరం, మీకేం ఇబ్బంది లేకుండా అన్నారండి. వాళ్ళది ఒక ఇంట్లో ఉండేవారండి, ఆ ఇంట్లో అద్దెకు ఉండేవారు, ఆ ఇంట్లో హాల్లోనే పెట్టాం. ఈ 8 వచ్చారండి. అలాగే ఒక్కొక్కరు చేరి ఒక 30 మంది దాకా అయ్యారండి. అప్పుడు కడతానన్నారు. ఈవిడేమో మరదలన్న ఆవిడ మందిరానికి స్థలం ఇవ్వడానికి, అక్కడ స్థలం ఉందన్నమాట అండి ఆవిడకి, ఆ గైగిలపాడులో, అది ఇస్తానని ఆవిడ అందండి. ఈవిడేమో ఇంకొక ఆవిడ వదిన గారేమో నేను కట్టించానన్నారు. అలాగే వాళ్ళే కట్టించుకుంటారు, మనం ఆరాధన పెట్టడమే కదా అనుకున్నానండి. నేను ఇంకా వాటిల్లో పెద్దగా పట్టించుకోలేదండి. ఒక రోజు నీ సత్యవతి గారు ఇంటికి వచ్చారండి. ఇంటికి వచ్చి, పాస్టర్ గారు మీరు దాన్ని నమ్మొద్దు, ఆమె మిమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారు అని చెప్పారండి. నేను ఇక్కడ ఉన్నానండి, హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను, వాళ్ళ ప్రాపర్టీ అంతా హైదరాబాద్లోనే ఉందండి. నేను సావాసం కోసం కేవలం మీ గురించి మాకు దర్శనం వచ్చింది ప్రార్థన చేస్తే, ఆ దర్శనాన్ని బట్టే వచ్చాను. నేను ఇంక కాకినాడ వచ్చేసాను పిల్లల్ని తీసుకుని భర్తతో, కానీ అక్కడే మాకు ఆస్తులున్నా వెళ్ళిపోతాం. అయితే నేను మాట ఇచ్చాను కదా స్థలం ఇస్తానని, ఆ స్థలం మీకు ఇవ్వడానికి లేదండి, దాని రేట్ ఎలా కట్టాము, ఇప్పుడు రేటు ప్రకారం అది 50,000కి ఉంది, ఆ 50,000 మీకు ఇచ్చేస్తున్నానని నాకు ఇచ్చేసి వెళ్ళిపోయారండి. ఇంక నేను ఉండటం లేదండి, వెళ్ళిపోతున్నానండి, ఇద్దరు ఉంటే మాకు పడదు కూడా, ఆమెకి నాకు పడదు అని చెప్పిందండి. అంటే వెళ్ళిపోయారండి. నేను ఈవిడ ఇచ్చినట్టు ఆవిడకి ఏం చెప్పలేదండి. ఇది ఎవరికైనా ఉపయోగం అవుతుంది మన మినిస్ట్రీలో పిల్లలకని. అక్కడ కత్తిపూడిలో ఒక ప్రేరు పెట్టేవాళ్ళం అండి. నా దగ్గర జీవజాలం, డేవిడ్ అనే 2 పిల్లలు ఉంటే వాళ్ళ కోసం అక్కడ స్థలం కొన్నానండి. అది 18 సెంట్లు 43,000కి వచ్చిందండి. అప్పుడు అది కొనేసి రిజిస్ట్రేషన్ చేయించేసానండి. తర్వాత ఇక్కడ ఈవిడ కట్టిందండి మందిరం, స్థలం కొని. ఆ స్థలం వాళ్ళు ఈవిడ మోసం చేశారండి. పంచాయతీ వాళ్ళది కొంత కలిపేసి కొలతలు వేసి ఇచ్చేసారండి. ఈవిడేమో కింద ఇల్లు కట్టుకుని పైన చర్చి కట్టాలని కొనుక్కున్న స్థలం, అందులో సగం అది రోడ్డు అటండి, ఆ రోడ్డు కొలతేసి ఇచ్చేసారు, ఇచ్చేసి అమ్మేసిపోయారు. ఈవిడి మోసపోయిందండి. ఆవిడ అందరూ మిమ్మల్ని మోసం చేస్తుందని. నేను అనుకున్నాను, దేవుడు నన్ను మోసం చేస్తూ ఊరుకుంటాడా, ఇప్పుడు వరకు నా పక్షాన్ని ఆయన ఉన్నాడు కదా అనుకున్నానండి. ఆవిడే మోసపోయిందండి ఆ స్థలం దగ్గర. అప్పుడు 2 కొడుకులు కదండి, ఇద్దరికీ కట్టడం కోసం కింద ఒకరికి పైన ఒకరికి కట్టి, ఆ పైన మందిరం కట్టిందండి ఆవిడ. తీరా కడితే అంత ఎత్తి అందరూ ఎక్కలేకపోతున్నారండి. కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కలేకపోతున్నారు. తర్వాత
అది ఓపెనింగ్కి ఎలాగన్నదండి, ఒక ఆయన పిలిచిందండి. ఆయన్ని మా ఫ్యామిలీ ఫ్రెండ్ అని పరిచయం చేసి ఈయన ఇప్పుడు అధ్యక్షుడిగా ఉండి నడిపిస్తారండి. ఇంకొక ఆయన పిలిచింది, ఆయన ఏమో వర్తమానం అంటుంది. ఆ రోజే అండి, ఓపెనింగ్ రోజే. ఇవన్నీ నేను విని, ఏంటి ఈవిడ ఇలా మాట్లాడుతుంది, సత్యవతి గారు చెప్పినట్టు కరెక్టే అని అనుకున్నానండి. తర్వాత రాను రాను విశ్వాసులు పైకి వస్తుంటే అండి, కొన్ని కులాలను వెనక్కి కూర్చోపెట్టేది, కొన్ని కులాలని అంటే ఆమె కులాలని ఎదురు కూర్చోపెట్టేది. అంతకుముందు నా గురించి విన్న వాళ్ళందరూ ఇక్కడ పెడుతున్నారు కాకినాడలో అని వచ్చేసేవారండి. చాలా మందిని వాళ్ళ పిల్లలు ఆపేసేవారండి. ఇది కేవలం ఓసీ వాళ్ళది ఇది అని చెప్పేవారటండి. నేను ఇలాగ అనుకోలేదండి, క్యాస్ట్ని పెట్టి మందిరం పెడతారా వీళ్ళు అని నేను అనుకోలేదు. ఇది నాకు తెలియలేదండి. తర్వాత చెప్తుంటే విన్నానండి. వెళ్ళిపోండి వేరే చెట్టు కంటే, మాకు సుధాకర్ గారు తెలుసు, ఆయనతో మాట్లాడుతూ ఉంటే బయట ఎక్కడికి ఇసుక పిల్లలు మాట్లాడుకోండి, ఇక్కడికి రాకండి అన్నవారు. ఇవన్నీ జరిగినాయండి. లాస్ట్లో ఒక రోజున నేను కాకినాడలో చాలా మంది విశ్వాసులు వచ్చి వాళ్ళని ఆపేసి జగన్నాథపురం సైడు అక్కడ ఆరాధన స్టార్ట్ చేశానండి. ఎందుకంటే అంత దూరం నుంచి ఇక్కడికి వస్తున్నారు, నా దగ్గరికి రావాలని ఇష్టపడుతున్నారు, వీళ్ళేమో రానివ్వరు, కొందరిని రానిస్తున్నారు అని అక్కడ ఆపి అక్కడ మందిరం కట్టామండి. ఆ కాకినాడలో 2 సంఘాలు అయినాయండి. ఇప్పుడు అదే నిస్సీబాబు ఒకటి నడిపిస్తున్నాడు, రెవల్యూషన్ బాబు ఒకటి నడిపిస్తున్నాడు. అయితే నేను కట్టిన సంఘాలన్నీ ఏం చేసామంటే అండి, మా తమ్ముళ్ళు చెల్లుళ్ళు, పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడుకి 2 సంఘాలు అప్పించానండి. చిన్న తమ్ముడు మళ్ళీ ఇంకో సంఘం కట్టాడు, 3 సంఘాలు నడిపిస్తున్నాడు. తర్వాత నా దగ్గర ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళని సేవకులుగా చేసి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి ఒక్కో సంఘాలు అప్పగించానండి. ఒక్కొక్కరికైతే 2 కూడా అప్పగించేవాడినండి. ఈ పక్క ఊరే కదా తనే వెళ్ళిపోతాడని అలా పెట్టానండి. అలాగా చాలా సంఘాలు కట్టామండి, చాలా మందికి ఇచ్చామండి. అయితే ఈవిడి సమస్య ఏంటంటే, వీళ్ళ వల్ల వచ్చిన సమస్య, ఓ రోజు నిస్సీబాబు వెళ్ళి నడిపిస్తున్నాడండి. నడిపిస్తే ఇంకెక్కడి నుంచి మీ నాన్నగారిని రావద్దని చెప్పమందండి ఆవిడ. అంటే నాన్నగారు మేము రావద్దట, ఇక వచ్చే వారం నుంచి ఆంటీ అలా చెప్తున్నారు అంటే, నేను వస్తాను నువ్వు వచ్చేదాకా ఉంటూ సంఘాన్ని కూడా అట్టి పెట్టని నేను ఆ దూరంగా వెళ్ళి నడిపించి వచ్చానండి. వచ్చిన తర్వాత ఈ పిల్లలిద్దరు కొడుకులిద్దరు అంటున్నారు, ఇంకా మాకు వద్దండి అన్నారు. అంటే ఇక్కడ మందిరం కట్టి ఇస్తానని మీ అమ్మగారు నాతో చెప్పారు, మీరు అక్కడ కట్టించకండి, పిసపల్లి చాలా పెద్ద మందిరం కడుతున్నారు, చాలా భారం ఉంది మీ మీద, నేనే కట్టిస్తాను అని చెప్పారు. ఒకసారి మీ అమ్మగారిని పిలండి, మాట్లాడతాను. మా అమ్మగారు రారు అన్నారు. మరి మీరు కాదు కదా నాతో మాట్లాడింది, ఆవిడే కదా మాట్లాడారు, ఆవిడని ఒకసారి రమ్మనండి అన్నానండి. అంటే రారు అంటే, రారండి ఆవిడ, మీకు ఏమైనా రాసిచ్చామా అన్నారండి. నేను అన్నాను, రాసిగా ఉన్నది కదా బైబిల్లో, ప్రభు చెప్పారు కదా, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతను మించింది దుష్టుడి నుండి పుట్టిందని ప్రభు చెప్పేశారు కదా, ఇంకా మరి రాతలు పోతలు మనకెందుకండి, అలాగనుకుంటే నేను అప్పుడే రాయించేవాడినేమో, మీరు దేవుడి మాట మీద ఉంటారనే నేను నమ్మాను, మీ అమ్మగారు అలా ఉంటారని అని అంటే వెళ్ళిపోమంటే ఇంక నేను విశ్వాసం అన్నాను, వచ్చేయండి వెళ్ళిపోదాం అన్నానండి. అక్కడ నవభారత్ అనే ఒక స్కూల్ ఉందండి, ఆ మేడం గారికి ఫోన్ చేసి నేను ఇక్కడ ఆరాధన పెట్టుకుందామని చెప్పానండి. ఈ లోపల నేను ఏడుస్తూ వచ్చానండి ఇంటికి. నాకు ఇసుకపిల్ల ఆరాధన నడపలేకపోతున్నానండి. ఈ బాధలో ఉండిపోయాను కదా, రేపు ఆదివారం వీళ్ళందరినీ ఎక్కడ పెట్టి నడపను అని. ఈవిడి ఊహించలేదండి వీళ్ళందరూ వెళ్ళిపోతారని. నేను వచ్చేయండి అంటే వీళ్ళందరూ దిగి వచ్చేసారండి. ఈవిడ వీళ్ళందరూ ఉండిపోతారు, వాళ్ళ పిల్లల్ని ఎట్టి నడిపించుకోవచ్చు అనుకుంటుందండి. తీరా చూస్తే అందులో 5 ఎంతమంది ఆవిడ దగ్గరికి వెళ్ళారు ఆ ఆదివారం. ఈ లోపల ఒక ఆయన మా ఆన్లైన్ ప్రేయర్కి వచ్చారటండి. మన విశ్వాసులు అక్కడికి వెళ్ళి కనపడితే అడిగారట, పాస్టర్ గారు బాగున్నారని. మీరు ఎవరండి అంటే, ఇలా నాకు ఆయనకి తెలుసు నేను మా ఆన్లైన్ ప్రేయర్కి వచ్చానని. అప్పుడు మా నాన్నగారు చాలా బాధగా ఉన్నారండి, ఇక్కడ ఒక ఆవిడ మందిరం కడతానని, తీరా కట్టేకేమో వెళ్ళిపోమన్నారు నాన్నగారిని, అందుకు బాధలో ఉన్నారంటే ఆయన అన్నారు, మాకు ఇక్కడ ఒక ఇల్లు ఉంది, పైన స్లాబ్ వేసాం, అందులో గోడలు కట్టలేదు, కింద హౌస్ ఉంది, అన్ని వాడుకోమనండి పాస్టర్ గారిని అని తాళాలు ఇచ్చి వెళ్ళిపోయేటండి. మేము వైజాగ్లో ఉంటాం, వస్తుంటాను, మీరు మాత్రం ఆదివారం ప్రార్థన పెట్టుకోండి అని చెప్పి ఆ తాళాలు ఇచ్చేసి వెళ్ళిపోయాడండి. ఈవిడ ఫోన్ చేసి నాకు, వాళ్ళు ఇల్లు ఇచ్చారు నాన్నగారంటే, దేవుడు నా కన్నీళ్ళు చూసాడండి. నేను ఇంకా నవభారత్ మేడం అడుగుతారు, ఆ స్కూల్లో పెట్టుకుందాం, ఆదివారం సెలవు కదా అని చెప్పి అనుకున్నాను. తీరా దేవుడు ఒక ఇల్లు ఇచ్చేసాడని, ఆవిడన్న ఈదులోనే ఇచ్చాడండి మళ్ళీ ఆ ఇల్లు. అంతతో దగ్గరలో అక్కడ అందరూ వచ్చేసేవారండి.
అప్పుడు స్థలం కొనగటం కోసం ప్రార్థన చేసామండి. ప్రార్థన చేసి రోడ్డు వారిని కావాలి ప్రార్థన చేసామండి. స్థలం నిజంగా దేవుడు అలా రోడ్డు వారిన 5 సెంట్లు, దానికి ఈజీ సోల్ ఉందండి. అందుకని మనకి అమ్మేశారు. ఏదో చేసుకోవాలని పునాది కూడా వేసి అమ్మేశారండి. అమ్మేస్తే అప్పుడు రోజుల్లో గజం 10,000 అండి. అలా కొన్నాం. ఒక 4 లక్షలు తక్కువ వద్దండి. ఒకరిని అడిగాను, వాళ్ళు చేయబద్దులుగా ఇచ్చారండి. చేయబద్దులుగా కొందరి దగ్గర తీసుకున్నాను, అప్పు చేయలేదు. 4 లక్షలు ఇచ్చిన ఆయన ఇంటి నుంచి వచ్చాక నాకు ఫోన్ చేసాడండి. ఆయన, నాన్నగారు మీరు ఎంతో ప్రయాసపడి అక్కడ సేవ చేశారు, ఒక స్థలం అర్జెంటుగా కొనవలసి వచ్చింది, ఇది దేవుడి స్థలమే కదా, దేవుడికి ఇచ్చారు కాబట్టి ఇంకా నాకు ఇవ్వద్దండి, కట్టొద్దండి అని ఇచ్చారు. చేయబద్దులుగా విజయవాడలో తెలుసున్న వాళ్ళండి. ఓకే అండి. వాళ్ళు మంచి విశ్వాసులు నా సభలకు వచ్చేవారండి విజయవాడలో. ఆ పరిచయంలో 4 లక్షలు ఇచ్చారు, వద్దనేసారండి. చాలా ఆశ్చర్యం అండి. ఓకే అండి. ఓకే, చాలా సంతోషం అండి. అయితే మీ సేవలో కొంతమంది సేవకులు వెళ్ళారు కదండి, అసలు ఎంతమంది సేవకుల్ని మీరు పంపించారు సేవకి? ఇంచుమించు ఒక 1500 మందిని పంపించానండి, సువార్థికులుగా తర్బిచ్చేసి. ఓకే అండి, ప్రైజ్ గాడ్. దేవుడు నన్ను అపోస్తులుగా 40 రోజులు ఉపవాసం ఉంటే నువ్వు అపోస్తుడు అని చెప్పారండి ప్రభు. ఓకే అండి. అప్పటి నుంచే ఈ సువార్త అన్ని గ్రామాలకి వెళ్ళడం మొదలెట్టానండి, సంఘాలు కట్టడానికి. ఎక్కడికి వెళ్తే అక్కడ సంఘం కట్టానండి. అలా ఎన్ని సంఘాలు కట్టానండి. కట్టిన చోట మినిస్ట్రీలో పిల్లలైనా, చర్చిలో పిల్లలైనా పెట్టివ్వండి. మా చర్చిలోనే ఇంచుమించు 33 పంపానండి సేవకి. ప్రైజ్ లార్డ్. తర్వాత నేను తరబీదు ఇచ్చి 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టి ఇప్పటికి 33 సంవత్సరాలు అలా చేశానండి. సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 10 వరకు 40 రోజులు పొలం పనులు ఉండవండి. విశ్వాసులు కూడా వాక్యం వింటారు, నేర్చుకుంటారు, వాళ్ళకి ఉపవాసం బాగుంటుంది అని చెప్పి ఓ పూట ఉపవాసం పెట్టి 2 పూట్ల టిఫిన్ భోజనం ఇస్తామండి. ఓ పూట అంతా పూర్తిగా భోజనం పెట్టమండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోమని చెప్తామండి. అలాగే తరబీదు ఇచ్చి 1500 మందిని పంపించానండి. అందులో మన చర్చి నెంబర్స్ కూడా ఒక 33 ఓకే అండి పంపించామండి. అయితే మీరు పంపించిన సేవకుల్లో ఎవరైనా మీ మీద తిరుగుబాటు చేశారా? అంటే వాళ్ళకి కొన్ని చెప్పినప్పుడు అండి లోబడేవారు కాదు, వాళ్ళ పద్ధతిలో నడిపించేవారు. ఓకే అండి. అలా నడిపించకూడదు, ఇది ఇలాగా అని మనం అన్నాం అనుకోండి, దానికి ఇష్టం లేక మానేసేవారు. ఓకే. అప్పుడు మా తమ్ముడు, చిన్న లాస్ట్ తమ్ముడు ఉన్నాడండి, దయాకర్ గారు అనేవారు, నాన్నగారు మరి మనం స్థలం కొనిచ్చాం, అక్కడ సంఘం అప్పగించాం, వాళ్ళు వెళ్ళిపోమనాలి అన్నారండి. యేసుప్రభు ఏమైనా ఇస్తే తీసుకుంటారా తిరిగి? వాళ్ళు చెడిపోయినా చెడ్డగా ఉన్నా ఇంకే మరి ఇచ్చాక అలా వదిలేస్తారు కదా. సౌలు దేవుడు మాట వినలేదు, కానీ మరి రాజు అయ్యాక 2 సంవత్సరాలే దేవుడికి లోబడ్డాడు, ఆ తర్వాత మాట వినలేదు. మరి 38 సంవత్సరాలు అతను పరిపాలన చేయనిచ్చారు కదా, అందుకని మనం అలా తీసుకోకూడదని ఎప్పుడు తీసుకోలేదండి. ఎవరిని పొమ్మని అలాంటివి కూడా అనలేదు. సేవకులకి మీటింగ్ పెడతానండి, రాకపోతే ఇంక ఊరుకున్నానండి. ఒకసారి వెళ్ళి దర్శించాను, వినకపోతే ఊరుకున్నానండి. ఓకే అండి. అయితే మీరు దేశం కొరకు ప్రార్థన అనే అవునండి ప్రారంభించారు కదండి, అసలు ఎలా ప్రారంభించారు? ఎన్ని చోట్ల పరిచయం జరుగుతుంది? నేను పరిశుద్ధాత్మ పొందిన తర్వాత అండి ఈ విజ్ఞాపన వచ్చేసేది ఇంకా నా నోటంపట. ఓకే అండి. భాషలు మాట్లాడడం, విజ్ఞాపన చేసేయడం అండి. ఆ టైంలో ఆత్మల కోసం అండి నేలను పడి దొల్లి చేసేవాడిని విజ్ఞాపన. ఏంటి ఇలా దొల్లేస్తున్నాడు అని, అంటే నాకు వచ్చేసి ఆ వేదన, నేను అలా చేస్తున్నట్టు నాకు తెలియదండి. ఓకే అండి. అంత దొలేసి ఏడ్చివ్వండి. ఆ తర్వాత నన్ను ఇసుకపల్లి వచ్చిన తర్వాత యేసుప్రభు కావలివాడ అని 3 సార్లు పిలిచారండి. ఓకే. కావలివాడ అని. అప్పుడు మనం దేశం కోసం కాపలా కాయాలి అని చెప్పి కావలి కోటని అక్కడ మా ఇంటి పైన 4 రూములు కట్టించానండి. ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞత. తిమోతికి పౌలు గారు చెప్పారు కదండి, అన్ని విషయాల కన్నా ప్రార్థనే కావాలి, అన్నిటికన్నా ప్రార్థన ముఖ్యమైనది కాబట్టి రాజుల కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయమన్నారు కదా అని ఆ 4 రూములు కట్టించి రోజుకొక కొంతమందిని ఉపవాసం పెడతాం. అమ్మగారు, నా భార్య పైకి వెళ్ళి వాళ్ళతో విజ్ఞాపన చేస్తుందండి. నేనుంటే నేను వెళ్తానండి, నేను లేకపోతే ఇక్కడ బయటకు వెళ్తాను కదండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అండి,
సేవకులకి మీటింగ్లు పెడతానండి. అన్ని జిల్లాల్లో పెట్టాలనండి. మనకు 13 జిల్లాలు ఉండేవి. ఇప్పుడు జగన్ గారు వచ్చి 26 చేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇంకో 2 పెంచి 28 చేశారండి. ఇప్పుడు ప్రస్తుతం 14 జిల్లాల్లో సేవకులకి మీటింగ్ పెడుతున్నాను. ఆ సేవకుల మీటింగ్లో కూడా విజ్ఞాపన చేయిస్తానండి. ఓకే అండి. పాస్టర్ గారు అందరితో విజ్ఞాపన చేస్తానండి. తర్వాత కొంతసేపు ఆరాధన చేయిస్తాను. తర్వాత వాక్యం చెప్తాను. అప్పుడు ప్రభు బలిస్తాను. ఎందుకంటే ప్రభు సావాసం యందు, బోధ యందు, తర్వాత రొట్టె విరవటం అందు, ప్రార్థన చేయటం యందు ఎడతెగక ఉన్నారని రాయించారు కదా అపోస్తుల కార్యాలు 2:42. అవునండి. ఆ ప్రకారంగానే నేను సేవకుల మీటింగ్ కూడా అలాగే నడిపిస్తాను. అందులో ఈ ప్రార్థనలు, విజ్ఞాపనలు తప్పకుండా చేస్తామండి. ఇంచుమించు 14 జిల్లాల్లోనే కాకుండా మళ్ళీ కాకినాడలో ఒకటి, ఇసుకపల్లి ఒకటి ప్రతి నెల పెడతామండి. ఓకే. ఒకసారి అండి ఈ సేవకుల మీటింగుల్లో ప్రతి నెల పెడతామండి. మొత్తం 28 జిల్లాల్లో కూడా చేయాలని దర్శనం పెట్టుకున్నానండి. ఓకే అండి. ఓకే, చాలా సంతోషం. చాలా మంచి ప్రభు దర్శనం, ప్రభు పిలుపు. అవునండి. ఓకే అండి, చాలా విలువైన సంగతులు వినడానికి ప్రభు సహాయం చేశారు. అయితే ఒక 2 ప్రశ్నల తర్వాత మనం ర్యాపిడ్ ఫైర్లోకి వెళ్ళిపోదామండి. మీ గురించి ఒక వీడియో ట్రోల్ అవుతుంది. అదేంటంటే మీరు దశమ భాగం గురించి చెప్పిన వీడియో. దాని విషయంలో మీకు తెలుసా? దాని విషయంలో మీరు ఎలా స్పందిస్తారు? నాకు అది నిస్సి పాస్టర్ గారు చూపెట్టారండి. ఓకే అండి. మా అబ్బాయి, నేను ఎప్పుడు చెప్పాను గుర్తులేదండి, ఏ సందర్భంలో చెప్పానో కూడా గుర్తులేదు. ఓకే అండి. కానీ దశమ భాగం గురించి బోధిస్తానండి. ఎందుకంటే దశమ భాగం ఇవ్వాలి, అది దేవుడు సొమ్ము. కాబట్టి దాన్ని మనం ఖర్చు పెట్టకూడదు, దాన్ని దైవ సేవకులకి ఇచ్చేయాలని నేను బోధిస్తానండి. ఎందుకంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో రాశారు, తర్వాత ప్రవక్తలు కూడా చెప్పారండి దాని గురించి. ఓకే. తర్వాత ధర్మశాస్త్రం బైబిలే లేనప్పుడు అబ్రహాం ఇచ్చాడు కదండి దశమ భాగం. ఆయనకి ఎలా తెలుసు? అప్పుడు బైబిల్ లేదు కదా. అంటే దేవుడు వాళ్ళకి డైరెక్ట్గా చెప్పినట్టే కదండి అది. అవునండి. 2 యాకోబు మొక్కుకున్నాడు. ఎందుకంటే అబ్రహాం దేవుడు ఆశీర్వదించాడు దాని ద్వారా అని అతను నమ్మి దాన్నే మొక్కుకున్నాడండి. ఓకే. నేను వెళితే నన్ను కాపాడితే, నాకు అన్నపానాలు ఇస్తే నేను దశమ భాగం కూడా మీకు ఇస్తానని మందిరం కట్టిస్తానన్నాడండి. ఆ ఊజు అనే స్థలానికి దేవుడు మందిరం అని పేరు పెట్టాడు కదండి. అవునండి. ఆ తర్వాత అక్కడ దశమ భాగం ఇస్తానని మొక్కుకున్నాడు. అంటే దశమ భాగం ఇస్తే నేను ఆశీర్వదించబడతాను అని యాకోబుకి అంత గట్టిగా ఎలాగ నమ్మకం వచ్చింది? ఎందుకంటే దశమ భాగం ఇచ్చి వాళ్ళ తాతమ్మ దీవించబడ్డాడు, తను దీవించబడ్డాడని. చాలామంది ఏమంటారంటే ఒకసారి ఇచ్చినట్టు ఉంటుంది అని అంటారండి అబ్రహాం గారు. కొంతమంది అలా అంటున్నారు కూడా అండి. ఎందుకంటే అది ఇవ్వడం ఇష్టం లేకండి. ఎవరు ఇవ్వలేరంటే లోబులు ఇవ్వలేరండి. అందుకే లోబత్వం కూడా పాపంలో ఒకటండి. అవునండి. మనుషులు చేసే పాపాల్లో అదొకటి. అందుకే యేసుప్రభు వారు జక్కైని తన సొమ్ముని పేదవాళ్ళకి సగం ఇచ్చేస్తాను అన్నాకే దేవుడి ఇంటికి రక్షణ వచ్చేసింది. ఇతను అబ్రహాము కుమారుడు అన్నారండి. అవునండి. అబ్రహాం కూడా దాతృత్వం కలిగిన వాడు. ఇప్పుడు ఇతనికి ఆ దాతృత్వం వచ్చేసిందండి. అందుకని దేవుడు అలా అన్నాడు. ఒక యవనస్తుడిని నీ ఆస్తి అంతా బేదలకు ఇచ్చి నన్ను వెంబడించంటే అతను వ్యసనపడి వెళ్ళిపోయాడండి. కాబట్టి ఇవ్వడానికి ఇష్టపడలేదండి. ఆ దాతృత్వం లేకపోతే దేవుడికి ఇవ్వలేరండి, పేదలకు ఇవ్వలేరు, లోబట్ట తన ఇంటి వాళ్ళని కూడా బాధ పెడతాడని సామెతలో ఉంది. ఆఖరికి ఇంట్లో వాళ్ళకి కూడా సరిగ్గా అన్నీ ఇవ్వడండి. అతను ఎంతసేపు పిసినారు, ఇంకంతే, లోబి, ఇవ్వడు, బిగబెడతాడు. కాబట్టి దేవుడి మీద ప్రేమ ఉండి ఎలాగ ఇస్తారు అని అంటారు కదండి. మరి ఆజ్ఞని గైకొన్నవే కదా ప్రేమ, అదొక ఆజ్ఞ కదండి. అవునండి. చాలామంది కొత్త నిబంధనలో లేదంటారు. మరి మత్తయి సువార్తలో అపోస్తులైన మత్తయి గారు రాశారు కదండి, 23:23 రాశారండి. పరిసయ్యులు వాళ్ళు పుదీనాలో, జీలకర్రలో ఇలాగ దశమ భాగం ఇస్తున్నారు. ఇది ఇస్తున్నారు కానీ న్యాయాన్ని, కరికిరాన్ని, మీరు ప్రేమని విడిచిపెట్టేశారన్నారు. అది మానకవి చేయండి. దశమ భాగం ఇవ్వటం మానేయకండి. ఇవి కూడా ఉండాలి. ఉట్టి దశమ భాగంతో పరలోకం వెళ్ళాం. కానీ ఇది మాత్రం ఇది ఉండాలి, అది ఉండాలని చెప్పారండి. అదే మత్తయి గారు ఇంకొక చోట రాశారు 22వ అధ్యాయంలో కూడా అండి, కైసరిది కైసరికి ఇవ్వండి, దేవుడిది దేవుడికి ఇవ్వండి. ఓకే అండి. ఓకే. అయితే చివరిగా ఒక ప్రశ్న. మీరు దర్శనాలు, స్వరం వినబడింది అంటుంటే అలాంటి స్వరాలు వినబడతాయి, దర్శనాలు వస్తాయి, కానీ అన్నీ దేవుడు చెప్పినట్టు కాదు అన్నారు. అంటే నాకేమనిపించిందంటే ఒక పెంతెకోస్తు పాస్టర్ అయి ఉండి ఆయనే ఒక వ్యక్తి దర్శనాన్ని, స్వరాన్ని వినటానికి లేదా అంగీకరించడానికి
ఇబ్బంది పడిన సందర్భంలో లేదంటే అపార్థం చేసుకున్న సందర్భంలో ఈరోజు చాలా మంది ఆత్మ విరోధమైన బోధలు చేస్తున్నారండి. దర్శనాలు లేవు, వరాలు లేవు, అద్భుతాలు జరగవు అని. అంటే ఆత్మ సంబంధమైన పరిచర్య అని పిలువబడిన దాంట్లోనే పూర్తిగా అన్ని వరాల్లో నమ్మని వాళ్ళు ఉంటే ఇంకా అలాంటి వాళ్ళు అలాగా తప్పుడు బోధలు చేయడం సర్వసాధారణం కదా. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా పరిచర్యకు వచ్చే వాళ్ళకి మీరేం చెప్తారు పరిశుద్ధాత్మ విషయంలో, వరాల విషయంలో? ఎందుకంటే అండి, పాస్టర్ గారు సేవలో మంచి దర్శనంతో వస్తారు, మంచి గురితోటే వస్తారు, కానీ రాను రాను సంఘాలను బట్టి మరి ఎందుకు అలా మారిపోతున్నారండి? వాక్యం వాళ్ళకు అనుకూలంగా తిప్పేసుకుంటున్నారు. వాళ్ళ అనుకూలత కోసం ఆ టైంలో ఇలా వస్తాయిలే అయినా అన్నీ దాన్ని పట్టించుకోకూడదు, ఎందుకంటే వాళ్ళ అనుకూలత కోసం అలా మాట్లాడుతున్నారు. వాళ్ళకి తెలుసు కానీ సత్యం తెలుసండి, తెలియక కాదు కానీ వాళ్ళ అనుకూలత కోసం మాట్లాడుతున్నారు. నేను అర్థమైపోయేదండి నాకు, వాళ్ళ అనుకూలత కోసం అలా మాట్లాడుతున్నారు, నా వల్ల ఏదో కీడు వస్తుందని వాళ్ళు ఉద్దేశంతో అలా మాట్లాడుతున్నారని అనుకునేవాడిని. ఇంకా ప్రార్థన చేయాలండి అలాంటి వాళ్ళ కోసం. ఇలాగ ఎక్కువ మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారండి. అంటే ఈ జనరేషన్లో పరిచర్యకు వచ్చే వాళ్ళకి వరాల విషయంలో, పరిశుద్ధాత్మ అనుభవం విషయంలో, లేదా అలనాటి అద్భుతాలు, అలనాటి ఆశ్చర్యకార్యాలు నేడు కూడా జరుగుతాయా అంటే ఏమో మాకు తెలియదు అనేవాళ్ళు కొంతమంది, జరగవు అని తెగ చెప్పేవాళ్ళు కొంతమంది. అటువంటి వారికి మీరు ఇచ్చే సలహాలు? జరుగుతాయండి. యేసుప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నారు. మార్పు లేనివాడని మలాకీలో రాస్తుంది, నిరంతరం ఉన్నాడని హెబ్రీ పత్రికలో రాస్తుందని. కాబట్టి జరుగుతాయండి. వాళ్ళు విశ్వాసాన్ని బట్టి జరుగుతాయండి. వాళ్ళు దాన్ని విశ్వసించకపోతే జరగవండి, విశ్వసించిన వాళ్ళకి జరుగుతాయి. అందుకనే నమ్మిన వాళ్ళనే దేవుడు స్వస్థపరిచాడు. నీ విశ్వాసమే నేను స్వస్థపరిచిందని కూడా చెప్పాడండి. అవునండి, వాళ్ళ విశ్వాసాన్ని చూసే చేస్తాడండి. కానాను స్త్రీకి విశ్వాసాన్ని కనపరిచారండి, నీ విశ్వాసం గొప్పదని. అందుకంటే ఇలాంటివి జరగాలంటే విశ్వాసం ఉంచాలండి. దేవుళ్ళు వాక్యాలండి వాళ్ళు కొన్ని నమ్ముతున్నారు, కొంతమంది నమ్మటం లేదండి. ఎందుకంటే వాళ్ళు కనిపెట్టే ఆ ప్రార్థన చేసే ఆసక్తి లేదండి. అందుకని అలా తప్పించుకుంటున్నారు, ఇప్పుడు ఏం జరగవని. కానీ ఇప్పుడు ప్రార్థన చేసి విశ్వాసంతో ప్రార్థన చేసి కనిపెడితే జరుగుతాయండి. నా వెనువెంటే ఇన్ని కార్యాలు చేశారండి ప్రభు. అవునండి, నా వెనువెంటే ఉండేవాడు, ఎన్ని కార్యాలు చేశారు. నా కళ్ళకి ఇప్పటికీ ఆశ్చర్యం అండి అవన్నీ ఆలోచిస్తే. ఇది ఎలా జరిగింది అనుకుంటాను. ఆయన ఎప్పుడూ ఒకేలాగే ఉన్నారండి. మనుషులు మారుతారు కానీ దేవుడు మారడండి. అవునండి, అవునండి. ఇప్పుడు ఆఖరిగా ర్యాపిడ్ ఫైర్ అండి. ర్యాపిడ్ ఫైర్ అంటే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి ఆన్సర్ వన్ వర్డ్లో కానీ ఒక లైన్లో కానీ చెప్పాలి. మొదటి క్వశ్చన్ ఏంటంటే, మీరు చేస్తున్న పరిచర్యలో మీకు బాగా ఇష్టమైన పరిచర్య ఏంటి? ప్రవక్త పరిచర్య చేయాలని ఎంతో ఇష్టపడ్డానండి. దేవుడు నాకు సువార్థికుడిగా పిలిచారు, ఉపదేశకుడిగా చేశారు, మరి కాపరిగా పెట్టి వాడుకుంటున్నారు, తర్వాత అపోస్తులుగా పిలిచారు. అలాగా అన్నీ చేస్తానండి. ఇంకొక పరిచర్య కదా ఉందని దేవుడిని అడిగానండి. అప్పుడు దేవుడు అన్నారు, నాతో 20 గంటలు ఉంటావా అని అడిగారండి. నేను దానికి ఇంకా ఆన్సర్ ఇవ్వలేదండి. ఇంకా నేను ప్రవచనాలు చెప్తాను కానీ ఆ ప్రవక్త పరిచర్య మాత్రం ఇంకా చేయలేదండి. ఎందుకంటే 20 గంటలు నాతో ఉంటావా అని అడిగారండి. కానీ పరిచర్యలన్నీ అన్నిట్లో ప్రవక్త పరిచర్య జరిగినవి చెప్తారు, జరగబోయేవి కూడా చెప్తారు కదండి. అవునండి. కాబట్టి ఆ పరిచర్య చేయలేకపోయాను. 20 గంటలు అలా గడపాలి ఆయనతోని. ఇంక నేను ఏం ఆన్సర్ ఇవ్వలేదండి. అదండి, ఆ పరిచర్య మీకు ఇష్టం. ఓకే అండి. అయితే మీ సేవ బాగా జరగడానికి కారణం ఏదైనా చెప్పంటే ఏం చెప్తారు? బాగా చేయడానికండి ముఖ్యంగా పరిశుద్ధత అండి. ఇప్పుడు పరిశుద్ధత లేకపోతే ప్రార్థన కూడా చేయలేం కదండి. అవునండి, చాలా పరిశుద్ధంగా ఉంటే సేవలో దేవుడు బహు బలంగా వాడుకుంటాడండి. చాలా ముఖ్యమైనది పరిశుద్ధత అండి. ఎస్, ప్రైజ్ గాడ్. బైబిల్లో మీకు ఇష్టమైన భక్తుడు ఎవరు అంటే ఏం చెప్తారు? యోసేపు అండి. ఎందుకండి? యోసేపు దేవుడికి విరోధంగా పాపం చేయలేదు, మనుషులకి విరోధంగా చేయలేదు. అందుకే అన్నాడండి, పోతిఫర్ నాకు అన్నీ అప్పగించాడు కానీ నిన్ను అప్పగించలేదని. అంటే నీతో నేను సైనిస్తే అతనికి విరోధంగా పాపం చేసినోడు అవుతాను. ఇంకొకటి, నా దేహం దేవుడు ఆలయం కాబట్టి నేను నీతో సైనిస్తే దేవుడికి విరోధంగా పాపం కట్టుకుంటాను అని. దేవుడికి మనుషులకి విరోధంగా పాపం చేయకుండా అంత జాగ్రత్త పడిన వ్యక్తి. అందుకే యోసేపు నేను చాలా ఇష్టపడతానండి. ఓకే అండి, ఓకే. బైబిల్లో మీకు ఇష్టమైన బుక్ అంటే ఏం చెప్తారు? 66 పుస్తకాల్లో ప్రకటన గ్రంథం అండి. భవిష్యత్తు విషయాలన్నీ ఎక్కువ ఉన్నాయి కదండి, అదే ఎక్కువ ఇంట్రెస్ట్గా చదివేవాడినండి. కానీ నాకు నెమ్మదిగా అన్ని సంగతులు బోధించాడండి ప్రభు.
ఓకే. బోధిస్తానే ఇప్పటికీ ఉన్నాడు. అది చదివేటప్పుడే మా రెవల్యూషన్ బాబు పుడితే తనకి రెవల్యూషన్ అని ఆ పేరు అందుకే పెట్టానండి. ఓకే అండి, చాలా సంతోషం. అయితే మీ సేవలో ఇది చేయకుండా ఉంటే బాగుండేది అనిపించిన సందర్భం ఏమైనా ఉందా? ఎవరిని మనం సేవలోనండి విమర్శించకూడదండి. ఒక్కొక్కసారి అలా జరిగినప్పుడు చాలా బాధపడతానండి. ఎందుకు అన్నాను, మనుషులం కదా, బలహీనులు. ఒకరోజు వాళ్ళు చేస్తే ఇంకో రోజు మనమే చేయొచ్చు. అది నీతిమంతులు ఎవరు లేరు కదా అని బాధపడేవాడినండి. దేవుడు కూడా చాలాసార్లు క్షమాపణ అడిగాను ఆ విషయంలో. ఓకే అండి, మీరు 350 పాటలు రాశారు కదా, అందులో ఒక్క పాటే సెలెక్ట్ చేసుకోమంటే ఏ పాట సెలెక్ట్ చేసుకుంటారు? ఎవరికి ఎందుకు పనికిరాని నన్ను, ఎక్కడో ఎలాగో నశించిపోతున్న నన్ను వెతికి వెంటాడి రక్షించావు, ఎందరికో నన్ను మేలుగా చేశావు అనే ఒక పాట రాసుకున్నానండి. ఓకే ఆ పాటను నేను ఎక్కువ ఇష్టపడతాను. యేసు యేసు నీ కార్యాలు ఎంతో గొప్పవి, అవి నా కన్నులకి ఇప్పటికీ ఆశ్చర్యమైనవి. ఆ పాటను ఎక్కువ ఇష్టపడతానండి. ఓకే అండి. ఓకే. మీ సేవలో చాలా తీవ్రమైన ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైనప్పుడు ఎందుకు సేవకు వచ్చాను అని ఎప్పుడైనా అనిపించిందండి? అలా ఏమనిపించలేదండి. సేవలో ఆనందించాను. ఎన్ని శ్రమలైనా ఆ శ్రమలో సంతోషించే కృపిచ్చాడండి దేవుడు. ఎందుకంటే శ్రమ వెనకాల మళ్ళీ మేలు జరిగేదండి. శ్రమ పొందటం నాకు మేలైన అన్నాడు కదండి కీర్తనాకారుడు 119లో. మేలుగానే అనిపించిందండి. ఓకే అండి. ఓకే. అయితే పరలోకం దర్శనాల్లో మీరు చూశారని నాకు తెలిసింది. ఎన్నిసార్లు చూశారు? పరలోకం వెళ్ళలేదండి. ఓకే అండి. పరలోకాల్లో ఒక్కో స్థలాలకు వెళ్ళాను. ఓకే అండి. అది నేను పరలోకంలోనే ఇదో ప్లేస్ ఏమో అనుకుంటున్నాను. ఇందాక చెప్పాను కదండి. అవునండి. అవునండి. అది సభాపర్తం అనుకున్నాను. అవునండి. అక్కడ ప్రభు మాట్లాడుతున్నారు. ఒకసారి ఏమో అద్దాల మేడలోకి వెళ్ళాను. ఇలాంటివి చూశానండి. ఓకే అండి. ఓకే. ఓకే అండి, దేవుడు మీకు దర్శనం ఇచ్చి మరి ఒక సేవకుని కుమార్తెను వివాహం చేశారు. పాస్టమ్మ గారు మీ పరిచర్లో ఆమె పాత్ర ఏంటండి? అంటే ఆమెను ఎప్పుడు బయటికి తీసుకురారు, దాని గురించి చెప్పండి. నాతో నా భార్య ఎప్పుడు బయటకు వచ్చేది కదండి. ఆమెని హుల్దా 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 అని 3 సార్లు దేవుడు పిలిచాడటండి. ఓకే అండి. హుల్దా అనే ప్రవక్తిని ఇంటికాడుండే సేవ చేసింది. రాజులకే ప్రవచనాలు చెప్పింది. ఓకే అండి. అందుకని నాకు ఇంటికాడే పరిచర్య అంటాదండి. ఎక్కడికి రాదు నాతో. ఓకే అండి. నేనే తిరుగుతానండి. ఎప్పుడు అమ్మగారు ఎందుకు రాలేదు అంటారు కూడా. అంటే ఆమె ప్రయాణాలు చేయలేదు అని చెప్పించుకుంటానండి. ఓకే అండి. ఓకే. ఎందుకంటే చేయలేదులేండి, నా అంతగా చేయలేదు. నేను బాగా 14 సంవత్సరాల నుంచి చాలా హార్డ్గా పనిచేశాను కదండి. మరి దేవునికి స్తోత్రం. అందుకనే నాకు ప్రయాణం పెద్ద లెక్క చేయనండి. మేము ఒక రోజు ప్రయాణం చేసి చాలా అలసిపోతాం. నాన్నగారు వారం అంతా తిరిగి ఏం అలసిపోరేటి అంటారండి. సేవలో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? బైబిల్లో పౌలు గారేనండి. పౌలు గారు పరిచర్య అంతా చదువుతానండి. ఆయన ఎంత శ్రమలో ఉన్నా ఆనందించాడు. మరి పౌలు గారు ఆయన పడిన కష్టాలు అవన్నీ చూసినప్పుడు 2 కొరింథీయులు అవన్నీ వివరించినప్పుడు ఆయన చెప్పాడు కదండి, 5 సార్లు తిన్నాను నేను కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బలు 5 సార్లు తిన్నాను. అవునండి. అందుకనే ఆయన్నే నేను మాదిరిగా పెట్టుకుంటానండి. ఓకే. ఆఖరిగా నేటి తరంలో సేవకు వస్తున్న వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఇప్పుడు వచ్చే తరానికి, ఈ తరంలో అందరూ చదువుకుంటున్నారు కదండి. అందుకని సేవకులు కూడా బాగా చదివే సేవ చేయాలండి. ఓకే. 2 బైబిల్ బాగా నేర్చుకుని కూడా సేవ చేయాలి. అప్పట్లో అది సరిపోయింది కానండి మా తరంలో. ఇప్పుడు తరానికి అది సరిపోదండి. చాలామంది క్వశ్చన్ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారండి. అందుకని ఇప్పుడున్న వాళ్ళందరూ బైబిల్ కూడా బాగా చదవాలండి. దేవుడు ఆ జ్ఞానం కూడా ఇస్తాడండి, మనసు తెరిచి ఇస్తారు. అలా సేవ చేస్తేనే మంచిదండి. ప్రజలు కూడా బ్లెస్ అవుతారండి. ఓకే. లేకపోతే చాలా మంది సేవకులు సేవ చేస్తున్నారు కానీ వాళ్ళ పరిచర్లో ప్రజలు దీవించబడలేకపోతున్నారు. చూస్తున్నాం కదండి, ఇలా చేస్తున్నారు ఏంటి అనిపించేస్తుంది. కొన్ని వాళ్ళు సొంత ఉద్దేశాలని నెరవేర్చేస్తున్నారండి. వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఎవరినో చూసి, పులిని చూసి నక్కవా తీసుకున్నది అన్నట్టు వాళ్ళని చూసి వీళ్ళని చూసే సేవ చేస్తున్నారు కానీ వాళ్ళకు ఒక గురి ఉండటం లేదు, ఓ దర్శనం ఉండటం లేదండి. అలా చేయకూడదండి. అందరినీ ఒకలా సృష్టించలేదండి. కాబట్టి ప్రతి ఒక్కరికి దేవుడు పిలిపేదో ఉంటుంది, దేవుడి ఏర్పాటు. అది నిశ్చయిత చేసుకుని అలా సేవ చేస్తే మంచిదండి. పరిశుద్ధాత్మ గురించి కూడా ఈ తరం సేవకులకి పరిశుద్ధాత్మ చాలా అవసరం అండి. దేవుడు మానవుల్ని ప్రేమించి 2 వరాలు ఇచ్చారండి. ఒకటి యేసు ప్రభుని ఇచ్చారు. అందుకే కదా
నేను దేవుడు వరాన్ని అని సమరయస్థితితో చెప్పారండి. నువ్వు దేవుడు వరాన్ని అడుగుతున్నావని. తర్వాత పరిశుద్ధాత్మ ఈ వరం మీకు మీ పిల్లలకి దూరస్తులు అందరికీ చెందుతుంది అన్నారండి. పరిశుద్ధాత్మని యేసు ప్రభుని 2 వరాలుగా ఇచ్చారు దేవుడు అండి. అది పాత నిబంధనలోనే ఉంది, కొత్త నిబంధనలోనే ఉంది. పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు రాశారు, కొత్త నిబంధనలు అపోస్తులు కూడా రాశారండి. ప్రతి పాస్టర్ గారు యేసు ప్రభుని హెచ్చించాలి, యేసు ప్రభుని కూడా ఆరాధించాలి. యేసు ప్రభు నామంలోనే ఏం చేసినా ఆ నామంలోనే చేయాలండి. ఓకే అండి, చాలా విలువైన సంగతులు, సాక్ష్యం, అలాగే చాలా అనుభవాలు, అలాగే చివరిగా ఈ ర్యాపిడ్ ఫైర్లో కూడా చాలా మంచి విషయాలు మేము వినటానికి ప్రభు కృప చూపించారండి. మేము పిలవగానే మరి పాడ్కాస్ట్కి వచ్చి మరి ఎన్నో సంగతులు పంచుకున్న మీకు మరి చాలా హృదయపూర్వకమైన వందనాలండి. మీకు కూడా వందనాలు. మా పరిచయ కొరకు ప్రార్థన చేయండి. మేము మీ కొరకు, మీ పరిచయ కొరకు ప్రార్థన చేస్తాం. థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే. అలాగే.